ఆశించండి. ఆయన మేనేజ్మెంట్ దీవించండి ప్రభావ. జయశేఖర్ సార్ని బట్టి, మేడం బట్టి, విలేజర్స్ గారిని బట్టి వందనాలు. ఇంకా ఆయన అందరూ దీవించండి, ఇక్కడ భద్రపరచండి ప్రభావ. మరి దాదాపు మేము ముగించుకుని ఆయన మరి ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడనై ఉండగా నీకు దయచేయండి ప్రభావ. నీకు వందనాలు నాయన. మరి నేర్చుకుని మర్చిపోకుండా ఆయన వాటిని వేసుకొని ఇంకను ప్రభావ మరి వాటికి యాడ్ చేసుకుంటూ ఆయన మేము మరి అందరూ లోతుగా నేర్చుకుని మాత్రం కాకుండా ఇతరులకు బోధించే విధముగా అంతగా బలపరిచేసి అని వందనాలు చెల్లిస్తున్నాం. సహాయం చేయ ప్రభావ. అది లయం చేయని వందనాలు ఆయన. మరి ఏటకం జరగకుండా నీవు ఈ క్లాస్ మాకు తోడుగుండు ప్రభావ. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దీవించమని ప్రభావ, నీ నడిపింపును మాకు దయచేయమని ఈ క్లాసుని ప్రభావ నీకు అప్పగించుకుంటూ ఆ ప్రభుని యేసునామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇంకా చాలా మంది జాయిన్ అవ్వాలి. సరే, వస్తారని ఆశిస్తున్నాం. మన సబ్జెక్ట్ మనం లాస్ట్ క్లాస్లోనే కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు మనం రివైజ్ చేసుకుందాం. ఎక్లీషియాలజీ, సంఘ శాస్త్రము రివైజ్ చేసుకుందాం. దాదాపు డౌట్స్ ఇంకా ఉన్నా సరే ఈ సబ్జెక్ట్ ఓవరాల్గా టోటల్ సబ్జెక్ట్లో నుండి ఏ డౌట్స్ ఉన్నా మనం క్లారిఫై చేసుకుందాం ఈ రివిజన్లో. మనం ప్రారంభం నుంచి చూద్దాం, మొదటి నుండి. అయితే ఈలోపు ఎవరైనా అంటే ఈ సబ్జెక్ట్లో ఇంకా డౌట్స్ ఏమైనా మీరు అడగాలనుకుంటే, క్లారిఫై చేసుకోవాలనుకుంటే మీరు చేసుకోవచ్చు. లేదా మనం రివైజ్ చేసుకుంటూ వెళ్తూ ఉండగా, రివిజన్ చేస్తూ ఉండగా కూడా మీరు డౌట్స్ అడగచ్చు. రివిజన్ కాబట్టి మీరు ఏ టైంలోనైనా యూ కెన్ ఆస్క్ క్వశ్చన్స్ ఎట్ ఎనీ టైం. స్టార్టింగ్ నుండి వెళ్దాం, ప్రారంభం నుండి. ఫస్ట్ టాపిక్ డౌట్ ఉంది సార్, ఒక డౌట్ అడగొచ్చా సార్? సార్ యాక్చువల్లీ మీరు చెప్పారు కదా, ఒక సేవకు దేవుని పిలుపు, ఒక సంఘ కాపరి కావాలంటే అతడు ఏ ఆప్షన్ ఇది నిందారహితుడై ఉండాలని చెప్పారు కదా. అవునవును. అయితే ప్రతి వ్యక్తిలో కొన్ని లోటుపాట్లు అయితే ఉంటాయి. అయితే మరి ఒకవేళ ఒకప్పుడు తప్పులు చేసి నిందలెన్నో మోపబడి ఇప్పుడు తర్వాత సరి చేసుకున్నాక దేవుని సేవ చేయొచ్చా? తప్పకుండా చేయొచ్చు. సరి చేసుకొని తన తప్పులను ఒప్పుకొని తన తప్పులను సరి చేసుకొని పశ్చాత్తాపడి దేవుని సేవ చేయొచ్చు. అందులో తప్పు లేదు. అంత గొప్పవారైనా సరే మన బైబిల్లో చూసినప్పుడు myself sir, so many beaten me because of my eyes and voice. Okay. I thought many times for to do suicide. Everybody knows about me. Okay ప్రొఫెసర్ గారు. మరి ఆ విధంగా మనం సరి చేసుకుని, వాక్యం ద్వారా సరి చేసుకొని, సరైన సిద్ధాంతం ప్రకారం మనము వాక్యములో సరి చేసుకొని మళ్ళా మనం దేవుని సేవలో కొనసాగొచ్చు. అందులో ఏమీ పొరపాటు లేదు. అర్థమైందా? రైట్. సరే, మనం స్టార్టింగ్ నుండి వెళ్దాం. ఫస్ట్ టాపిక్ బిబ్లికల్ కాన్సెప్ట్ ఆఫ్ ద చర్చ్. అందులో ఆరిజిన్ ఆఫ్ ద వర్డ్ మనం చూసాం. వాట్ ఇస్ ద గ్రీక్ వర్డ్ ఫర్ చర్చ్? చర్చ్ అనే మాటకు గ్రీక్ వర్డ్ ఏంటిది చెప్పండి ఎవరన్నా. గ్రీక్ వర్డ్ ఏం వాడబడింది చర్చ్ అనే మాట? సంగమం.
గ్రీక్ వర్డ్ ఏం వాడబడింది? ఎక్లీసియా. వెరీ గుడ్. ఎక్లీసియా. ఓకే, ఎక్లీసియా అనగా వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఎక్లీసియా? కెన్ ఎనీబడీ? ఎక్లీసియా అనగా అర్థం చెప్పండి. కాల్డ్ అవుట్. ఓకే, వెరీ గుడ్. మీరు మర్చిపోకూడదు, అందుకే రివైజ్ చేస్తున్నా, మీరు మర్చిపోకుండా. మరి అంతా కూడా మెయిన్ ఇంపార్టెంట్ థీమ్స్ అన్ని ఇందులో ఉన్నవి, అన్ని మనం రివైజ్ చేద్దాం. కాల్డ్ అవుట్ వన్స్. ఎక్లీసియా మీన్స్ those are called out from this world. అనగా దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు ఈ లోకములో నుండి బయటకు పిలువబడినటువంటి కాంగ్రిగేషన్, జన సమూహము, ప్రజలు, లేదా కాంగ్రిగేషన్, అసెంబ్లీ, ఓకే, వాట్ ఎవర్ వీ కెన్ కాల్, వాళ్ళు అన్నట్టుగా బయటకు పిలువబడినటువంటి ప్రజలు, సమూహము అని. అనగా ప్రత్యేకింపబడి, సెపరేటెడ్ ఫ్రమ్ దిస్ వరల్డ్, ఈ లోకము నుండి ప్రత్యేకింపబడి బయటకు పిలువబడినటువంటి వారు సంఘము. అది ఆ రూట్ వర్డ్ అన్నట్టు. ఎక్లీసియా అనేటువంటి రూట్ వర్డ్ కు నుండి మనం తీసుకున్నటువంటి మీనింగ్ కదా. అంటే ఈ వర్డ్ జనరల్ సెన్స్ లో వాడుతుంది, కానీ ప్రత్యేకంగా పర్టిక్యులర్ గా న్యూ టెస్టిమెంట్ లో ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ రెఫరింగ్ చర్చ్ కదా, సంఘాన్ని సూచించడం ఈ వర్డ్ వాడబడింది ప్రత్యేకంగా. అనగా మరి మనం చూసాం కదా, సంఘం ఎప్పుడు ప్రారంభమైంది? వెన్ ద చర్చ్ వాస్ స్టార్టెడ్. చెప్పండి, సంఘం ఎప్పుడు ప్రారంభమైంది? వెన్ ద చర్చ్ వాస్ స్టార్టెడ్. చెప్పండి, రివిజన్ కాబట్టి మీరు యూ హావ్ టు గివ్ ఆన్సర్స్. త్వరగా. వెన్ ద చర్చ్ వాస్ స్టార్టెడ్, సంఘం ఎప్పుడు ప్రారంభమైంది? ఎవరు ఆన్సర్ చేయట్లేదు? సో ఈజీ క్వశ్చన్ కదా. వెన్ ద చర్చ్ వాస్ స్టార్టెడ్, సంఘం ఎప్పుడు ప్రారంభం? ఆన్ పెంటెకోస్ట్ డే. ఓకే, ఆన్ ద డే ఆఫ్ పెంటెకోస్ట్. ఓకే, పెంటెకోస్ట్ దినాలు మీకు తెలిసినే కదా, మీ దాదాపు మీకు అందరికీ తెలిసి ఉండి, త్వరగా చెప్పేసాను. పెంటెకోస్ట్ దినాలు, ఆన్ ద డే ఆఫ్ పెంటెకోస్ట్ చర్చ్ వాస్ స్టార్టెడ్. ఓకే, ద చర్చ్ వాస్ నాట్ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్. పాత నిబంధనలో సంఘము అది మర్మంగా, ఇట్ వాజ్ ఎ మిస్టరీ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్, బట్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్ ఓన్లీ ఇట్ ఈస్ రివీల్డ్ కదా. కాబట్టి సంఘము అనగా మన రూట్ వర్డ్ ఎక్లీసియా అనేటువంటి వర్డ్ ప్రకారం దోస్ వర్ కాల్డ్ అవుట్, బయటకు పిలువబడినటువంటి ప్రజలు అనేది ముఖ్యంగా మనం చూసాం. మరి ఎప్పుడు ఈ సంఘం ప్రారంభమైంది? ఆన్ ద డే ఆఫ్ పెంటెకోస్ట్. పెంటెకోస్ట్ దినాన సంఘము ప్రారంభమైంది. ఇప్పుడు ఈ వర్డ్ ఎక్లీసియా అనేటువంటి వర్డ్ స్పెషల్ గా సంఘాన్ని సూచించుటకు కొత్త నిబంధనలో అనేక సార్లు ఉపయోగించబడింది అని మనం చూసాం. తర్వాత ఈ న్యూ టెస్టిమెంట్ సంఘం అనగా కొత్త నిబంధనలో ప్రారంభమైనటువంటి సంఘం 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయని మనం చూసాం. 2 ఆస్పెక్ట్స్, ఇది లోకల్ చర్చ్ అండ్ యూనివర్సల్ చర్చ్ కదా. స్థానిక సంఘం మరియు సార్వత్రిక సంఘం. ఓకే, వాట్ ఈస్ ద యూనివర్సల్ చర్చ్? ఎనీబడి? యూనివర్సల్ చర్చ్ అని ఏంటి? Apostles are called by universal church. Who? Apostles. Not apostles. Jesus. Yeah, not apostles. యూనివర్సల్ చర్చ్, సార్వత్రిక సంఘం అనగా ప్రపంచంలో ఉన్న విశ్వాసులందరి సమూహం. ఓకే, బిలీవర్స్ ఇన్ ద హోల్ వరల్డ్ ఆర్ కాల్డ్ యూనివర్సల్ చర్చ్. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క దేహం. అర్థమైందా? యూనివర్సల్ చర్చ్ అనగా లోకంలో, ప్రపంచంలో ఉన్నటువంటి విశ్వాసుల సమూహం, అందరిని కలుపుకొని యూనివర్సల్ చర్చ్. ఓకే, వాట్ ఈస్ ద లోకల్ చర్చ్? స్థానిక సంఘం అనగా ఏంటి?
local church? A place, Ah, one place, they gather together and worship. okay, at a particular place. Those who Yeah. gather in the name of Jesus, believers. Okay, those who gather in the name of Jesus at a particular place, it is called local church. Okay, it has a governing body, elders and pastors. Okay, bishops. There will be baptism and the Lord's table will be conducted. కదా ఒక ప్రత్యేక నిర్దిష్టమైన స్థలంలో దేవుని నామం యేసుక్రీస్తు నామంలో కూడుకునేటువంటి విశ్వాసుల సమూహం ఒక ప్లేస్ లో ఒక పర్టికులర్ ప్లేస్ లో కూడుకొని ఆరాధించేటువంటి ఆ సంఘాన్ని ఏమంటారు? స్థానిక సంఘం. దట్ ఈస్ ఏ లోకల్ చర్చ్. అర్థమైందా? అప్పుడు స్థానిక సంఘానికి యూనివర్సల్ చర్చ్, సార్వత్రిక సంఘానికి ఉన్నటువంటి భేదం అర్థమైంది కదా. లోకంలో ప్రపంచంలో ఉన్నటువంటి విశ్వాసుల ఆత్మీయ సమూహం అనగా విశ్వాసుల సమూహాన్ని అంతటిని కలిపి సార్వత్రిక సంఘం, యూనివర్సల్ చర్చ్ అని మనం అంటాం. అర్థమైందా? ఇంకా అందులో అంటే దట్ ఈస్ ఎ స్పిరిచువల్ బాడీ ఆఫ్ క్రైస్ట్, యేసుక్రీస్తు యొక్క ఆత్మీయ దేహం అని. అందులో విశ్వాసులు అందరూ వస్తారు, లోకంలో ఉన్నటువంటి వారంతా స్థానిక సంఘం. దానికి యేసుక్రీస్తు హెడ్ ఈజ్ ద హెడ్ ఆఫ్ యూనివర్సల్ చర్చ్. ఆ సార్వత్రిక సంఘానికి యేసుక్రీస్తు శిరస్సు అని మనం చూశాం. ఓకే, అందులో డౌట్స్ ఏమైనా ఉన్నాయా? స్థానిక సంఘము తర్వాత సార్వత్రిక సంఘం, యూనివర్సల్ చర్చ్ అండ్ లోకల్ చర్చ్ లో. ఇప్పుడు డౌట్స్ ఎనీ డౌట్స్? మళ్ళీ నవ్ యూ కెన్ క్లారిఫై. తర్వాత మీకు సమయం దొరకకపోవచ్చు మళ్ళీ సబ్జెక్ట్ లో. అర్థమైందా? ఒక 2 క్లాస్ తర్వాత 1 క్లాస్ తర్వాత మీకు ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. ఇంకా మీరు క్లారిఫై చేసుకోవాలంటే మీకు ఇంకా దిస్ ఈజ్ ఎ గుడ్ టైం. ఇది మంచి సమయం. ఏ డౌట్ ఉన్నా సరే మీరు అడగడానికి. సార్, సో బేసికల్ గా ఇప్పుడు మీరు చెప్పేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా చెప్తున్నారా సార్? ఆర్ జస్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా చెప్తున్నాను. ఓకే సార్. ఒకసారి ఇదంతా మనం రివిజన్ చేసిన తర్వాత మనం ఏదైతే అన్ని నేర్చుకున్నామో జస్ట్ రిమెంబర్, రిమైండ్. అర్థమైందా? ఆ తర్వాత నెక్స్ట్ ఇంకో క్లాస్ ఉంది కదా మనకు, ఒక క్లాస్ మిగిలింది కాబట్టి అందులో ఫైనల్ గా కంప్లీట్ ఎగ్జామ్ గురించే చెప్పేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఇందులో మనం మళ్ళీ మర్చిపోకుండా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇందులో రివైజ్ చేస్తున్నాం ఈరోజు. రైట్? ఓకే, ఇక్కడ స్థానిక సంఘం, లోకల్ చర్చ్ అండ్ యూనివర్సల్ చర్చ్ అనేది మన డిఫరెన్స్ చూసాం. సరే, అందులో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. స్థానిక సంఘములో భోజనము, బాప్తిజము, తర్వాత ఒక ప్రత్యేకమైన స్థలంలో కూడుకొని ఆరాధించేటువంటి సంఘము స్థానిక సంఘం. తర్వాత యూనివర్సల్ చర్చ్ అనగా ఏంటి? విశ్వాసుల సమూహం, ప్రపంచంలో ఉన్నటువంటి విశ్వాసుల సమూహం. ఇది ఈజ్ ఏ స్పిరిచువల్ టెంపుల్. యేసుక్రీస్తు దానికి శిరస్సు, దాని అంతటిని యేసుక్రీస్తు యొక్క దేహం అని, ఇట్ ఇస్ బాడీ ఆఫ్ క్రైస్ట్ అని మనం పిలుస్తాం. రైట్? తర్వాత ఈ నెక్స్ట్ అంటే నేను అలాగా చూస్తూ చెప్తూ ఓవరాల్ గా నేను చూస్తూ వెళ్తున్నాను. పేజ్ నెంబర్ 4 లో మనం చూసాం 4 యూనివర్సల్ చర్చ్ అండ్ లోకల్ చర్చ్. అందులో మనం చూసాం. See, after that page number 5, what is the outward appearance and inward appearance అనేది అనగా స్పిరిచువల్ రియాలిటీ, ఫిజికల్ ఎక్స్ప్రెషన్ అనేది మనం అందులో ముఖ్యంగా చూస్తాం. మన విశ్వాసం కానీ మన క్రియలు కానీ. అర్థమైందా? ఏ విధంగా ఒక సంఘము ద్వారా లేదా మన ద్వారా మన క్రియల ద్వారా ఏ విధంగా బయటకు వస్తాయి? బాప్తిజం ద్వారా అనగా రక్షణ, మనం పొందిన రక్షణ అది లోపల ఆత్మీయంగా ఇట్ విల్ వర్క్.
అర్థమైందా? అది కార్యం జరుగుతుంది. కానీ దానికి బయటిగా అవుట్వర్డ్ ఏ విధంగా మన క్రియల ద్వారా బై డీడ్స్ హౌ ఇట్ విల్ బి అపియర్డ్ అనేది మనం డయాగ్రామ్ ఉంది. ఒకటి పేజ్ నెంబర్ 5లో చూసాం. స్పిరిచువల్ రియాలిటీ ఆఫ్ ఫెయిత్ సాల్వేషన్, తర్వాత ఫిజికల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫెయిత్ అనగా మరి మన యొక్క విశ్వాసం లేదా రక్షణ అది ఆత్మీయంగా మన లోపల జరిగేటువంటి రియాలిటీ, అది మన క్రియల ద్వారా బయటికి కనబడుతుంది. ఏ విధంగా? బై పబ్లిక్ టెస్టిమనీ, బై వాటర్ బ్యాప్టిజం, బై యూనియన్ టు ఏ లోకల్ చర్చ్. ఇది పర్సనల్ గా జరిగే విశ్వాసం, లోపల ఉన్న విశ్వాసం, లేదా స్పిరిట్ బ్యాప్టిజం, యూనియన్ టు ద బాడీ ఆఫ్ క్రైస్ట్ అనేది అవి ఆత్మీయంగా జరిగేవి. కానీ ఇవి ఏ విధంగా బయటకు కనబడతాయి? మనం బహిరంగంగా సాక్ష్యముగా జీవించడం ద్వారా, బహిరంగ సాక్ష్యం ఇచ్చడం ద్వారా. తర్వాత నీటి బాప్టిజం అనేది కూడా ఒక బహిరంగ సాక్ష్యం. ఆ తర్వాత స్థానిక సంఘములో మనం సభ్యత్వము కలిగి ఉంటే అదొక బహిరంగ సాక్ష్యం. అర్థమైందా? కాబట్టి ఏదైనా సరే ముందుగా ఆత్మీయంగా మన హృదయంలో జరుగుతుంది కార్యం. రక్షణ పొందుట కానీ, యేసును విశ్వసించుట కానీ, బిలీవింగ్ జీసస్ క్రైస్ట్ ఆర్ గెటింగ్ సాల్వేషన్, రక్షణ పొందుట, ఇవన్నీ ఆత్మీయంగా జరిగాయి. అయితే అవి భౌతికంగా వేటి ద్వారా కనబడితే? మన సాక్ష్య జీవితం ద్వారా, తర్వాత వాటర్ బ్యాప్టిజం ద్వారా, తర్వాత స్థానిక సంఘములో సభ్యులముగా కొనసాగడం ద్వారా అవి బయటకు కనబడేటువంటి విషయాలు. ఆ తర్వాత కొన్ని చూసాం. ఇది లోకల్ చర్చ్ అని యూనివర్సల్ చర్చ్ విషయంలో రాంగ్ వ్యూస్ చూసాం. వాట్ ఇస్ ద లోకల్ చర్చ్? లోకల్ చర్చ్ విషయంలో కొందరు పర్టికులర్గా మేమే నిజమైన సంఘం అని చెప్పుకునేవారు ఉన్నారు. ల్యాండ్ మార్క్ బ్యాప్టిస్ట్ అని, బ్యాప్టిస్ట్ బ్రైడర్స్ అని, ల్యాండ్ మార్క్ బ్యాప్టిస్ట్ అని, ఈ విధంగా కొందరు ఉన్నారు. అది మనం చూసాం. ఆ తర్వాత యూనివర్సల్ చర్చ్ కు వచ్చినటువంటి వ్యూస్, రాంగ్ వ్యూస్ అండ్ రైట్ వ్యూస్ మనం చూసాం. ఓకే. అయితే మేమే నిజమైన సంఘము అని ఒక ప్రత్యేకంగా ఎవరు కూడా చెప్పడానికి వీల్లేదు. దాన్ని ఎవరు కూడా జడ్జిమెంట్ చేయడానికి వీలు. కానీ మరి యేసు ప్రభు ఇచ్చినటువంటి రూల్స్, బైబిల్ అనుసారమైన రూల్స్ పాటిస్తూ సరైన విశ్వాసం, సరైన సిద్ధాంతాన్ని పాటిస్తూ ముందుకు వెళ్ళేటువంటిది స్థానిక సంఘం, ఇస్ ఎ లోకల్ చర్చ్. ఓకే. ఆ తర్వాత యూనివర్సల్ చర్చ్ పేజ్ నెంబర్ 6లో మనం చూస్తాం. యూనివర్సల్ చర్చ్ గురించినటువంటి రాంగ్ వ్యూస్ మనం చూసాం. ఓకే. కొందరు బ్యాప్టిజం ద్వారా, బ్యాప్టిజం విషయంలో కొన్ని రాంగ్ వ్యూస్, స్పిరిట్ బ్యాప్టిజం విషయంలో. అర్థమైందా? మనం ఎప్పుడైతే బ్యాప్టిజం పొందుతాం, ఎనివే బిలీవ్ జీసస్, యేసు ప్రభు నమ్మిన సమయంలోనే ఆత్మ బాప్టిజం అనేది ఉంటుంది. ఓకే. ఆ తర్వాత మళ్ళీ స్పిరిట్ బ్యాప్టిజం అనేది ఉండదు, ఓన్లీ ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఉంటుంది. అర్థమైందా? అది ఆ విషయం చాలా జాగ్రత్తగా గమనించాలి. మనం ఎప్పుడైతే యేసు ప్రభువును విశ్వసిస్తామో అప్పుడే పరిశుద్ధాత్మ బాప్తిజము పొందుకున్నట్టు. అర్థమైందా? పరిశుద్ధాత్మ బాప్తిజం మళ్ళీ ఇంకొకసారి ఏముండదు. విశ్వాసం మారిన తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిజం అనేది ఉండదు. అర్థమైందా? మనం 1 కొరింథీ 12:13 ప్రకారం మనం అందరం ఒకేసారి బాప్తిజం తీసుకున్నాం, ఒకే ఆత్మను పానం చేశాం. అర్థమైందా? కాబట్టి మన యేసు ప్రభువు విశ్వసించిన సమయంలోనే పరిశుద్ధాత్మ బాప్తిజం తీసుకున్నట్టు. ఆ తర్వాత ఫిల్లింగ్, వాట్ ఈస్ ద ఫిల్లింగ్? నింపబడుట, ఇట్ ఈస్ అకార్డింగ్ ద కాంటెక్స్ట్, అకార్డింగ్ ద నీడ్. వాట్ ఈస్ ద నీడ్? ఆ అవసరాన్ని బట్టి, కాంటెక్స్ట్ ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఉపయోగించుకునేటువంటి సమయంలో హీ విల్ ఫిల్ అస్, అతడు మనల్ని నింపుతాడు. అర్థమైందా? కాబట్టి ఫిల్లింగ్ విల్ టేక్ ప్లేస్ ఆల్వేస్. కానీ బ్యాప్టిజం అంతా హోలీ స్పిరిట్ ఓన్లీ వన్స్. ఆత్మ బాప్తిజము ఒకేసారి. ఎప్పుడు? when we believed Jesus Christ, యేసు ప్రభుని మనం నమ్మినప్పుడే ఆత్మ బాప్తిజం అనేది మనము పొందుకుంటాం. అర్థమవుతుంది కదా?
ఇప్పుడు ఏమైనా డౌట్ ఉన్నా మీరు చూసాం. తర్వాత ఏది మనం నమ్మినప్పుడు విశ్వసించిన సమయంలోనే ఆత్మ బాప్తిస్మం అనేది జరిగిపోయింది. మనం పరలోక రాజ్య వారసులం అయిపోయాం. అయితే ఏంటి దానికి సూచన బాప్తిజం, వాటర్ బాప్టిజం. మన విశ్వాసం అయిపోయాం అనడానికి బహిరంగ సూచన వాటర్ బాప్టిజం. అర్థమైంది కదా? అది తర్వాత యూనివర్సల్ చర్చ్ విషయంలో కొన్ని మనం చూసాం. వ్యూస్, రైట్ వ్యూస్ అండ్ రాంగ్ వ్యూస్. యూనివర్సల్ చర్చ్ విషయంలో చూడండి, పేజ్ నెంబర్ 6లో అక్కడ మనం చూసాం. దాదాపు నేను చెప్పిన విషయాలు అందులో ఉంటాయి. అంటే వాటర్ బ్యాప్టిజం, తర్వాత స్పిరిట్ బ్యాప్టిజం గురించి నేను చెప్పాను కదా. బ్యాప్టిజం అండ్ లోకల్ చర్చ్ మెంబర్షిప్ నాట్ ఎసెన్షియల్ ఫర్ ద క్రిస్టియన్ అనేది నాట్. అంటే ఒక క్రైస్తవానికి బాప్టిజం మొత్తానికి అవసరం లేదా అని కాదు. బాప్టిజం ఈజ్ మస్ట్. అది యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞ కాబట్టి ఒక విశ్వాస బాప్టిజం ఖచ్చితంగా తీసుకోవాలి. తీసుకొనకుండా ఉండడం అనేది కూడా సరైనటువంటి ఉద్దేశము కాదు. ఆ తర్వాత వాటర్ బాప్టిజం అండ్ చర్చ్ మెంబర్షిప్ అనేది ఆ ఇంపార్టెన్స్ ఏంటి మనం చూసాం. ఇందులో మనం పేజ్ నెంబర్ 6లో మనం చూసాం ఆ విషయాలు. రైట్, అందులో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు ఇప్పుడే. అవన్నీ మనం క్లియర్గా చూసాం. జస్ట్ ఓవరాల్గా నేను చెప్తూ వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ పేజ్ నెంబర్ 7 చూడండి. పేజ్ నెంబర్ 7లో పేజ్ నెంబర్ 7 పిక్చర్స్ ఆఫ్ ద చర్చ్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్. అనగా కొత్త నిబంధనలో సంఘము ఏ రూపాల్లో వర్ణించబడింది, ఏ రూపాల్లో దాదాపు 4 ఫార్మ్స్ లో వర్ణింపబడినాడు మనం చూసాం. బాడీ ఆఫ్ క్రైస్ట్, పిల్లర్ అండ్ గ్రౌండ్ ఆఫ్ ట్రూత్, తర్వాత టెంపుల్ ఆఫ్ గాడ్, బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్. ఈ 4 టైప్స్ లేదా 4 ఫార్మ్స్ లో 4 పిక్చర్స్ ఇవ్వబడింది చర్చ్కి. బాడీ ఆఫ్ క్రైస్ట్ అనగా యేసుక్రీస్తు యొక్క దేహం, ఏది సంఘము. చర్చ్ ఈజ్ ద బాడీ ఆఫ్ Christ, he is the head. So whatever the head says, whatever the direction is given by head, church must follow. Okay, అనగా మరి యేసుక్రీస్తు శిరస్సుగా ఎంత ప్రాముఖ్యత ఉంటుంది, యేసుక్రీస్తు సంఘము ఎంత ప్రాముఖ్యత, ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి, ఆ విషయాల్లోనే మనం చూస్తాం. ఏది రాంగ్ డాక్టరీన్స్ కానీ, లోక సంబంధమైనటువంటి తత్వజ్ఞానం కానీ, లోక ఆచారాలు కానీ, అవన్నీ కూడా యేసుక్రీస్తు యొక్క సూచనలకు విరుద్ధంగా ఉన్న వాటిని సంఘము పాటించకూడదు. వాక్యానికి విరుద్ధంగా ఉన్న వాటిని, అది ఆచారం కానీ, అబద్ధ బోధ కానీ, ఏదైనా సరే విరుద్ధంగా ఉన్న వాటిని సంఘము అనుసరించకూడదు. ఎందుకు? వాట్ ఎవర్ ద హెడ్ సేస్ ద బాడీ ఫాలోస్. ఓకే, అలా శిరస్సు ఏం చెప్తుందో వాడి దేహం అదే ఫాలో అవ్వాలి. అదే అక్కడ ఉన్నటువంటి నియమం. అందుకే దేహంతో పోల్చబడింది సంఘం. ఎందుకు? మన శిరస్సు ఏదైతే ఆజ్ఞాపిస్తుందో సంఘం అదే పాటించాలి. దానికి విరుద్ధమైంది అది ఏది కూడా పాటించకూడదు అనేది మనం ఈ విషయంలో చూసాం. కాబట్టి యేసుక్రీస్తు యొక్క యేసుక్రీస్తును మనం హత్తుకొని, శిరస్సును హత్తుకొని మన జీవితాన్ని కొనసాగింది, విశ్వాస యొక్క జీవితాన్ని యేసుక్రీస్తు యొక్క డైరెక్షన్ లో. అనగా మరి బైబుల్ అంతా కూడా యేసుక్రీస్తు డైరెక్షన్ కదా. సరైన సిద్ధాంతాన్ని మనం అనుసరిస్తూ నడుచుకుంటే అప్పుడు మనం శిరస్సు అనుసరించి నడుచుకున్నట్టు. కాబట్టి ఆ డైరెక్షన్ అనేది, ఆ ఇంటెలిజెంట్ డైరెక్షన్, అథారిటీ, అర్థమైందా, విల్ ఫోర్స్, అన్నిటికీ దేహం అనగా సంఘము ఫాలో అవ్వాలి. బికాస్ క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్. అది ఇందులో మనం చూస్తాం. తర్వాత చర్చ్ ఈజ్ ద పిల్లర్ అండ్ గ్రౌండ్ ఆఫ్ ట్రూత్ కదా. సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. అర్థమైందా? చాలా మంచి వర్డ్, రూట్ వర్డ్ ఒక రకంగా ఈ సబ్జెక్ట్ కు మనం చూస్తాం. ఇక్కడ సంఘం అనగా ఏంటి? వాట్ ఈస్ ద చర్చ్? సత్యమునకు స్తంభము, ఆధారం.
చూసాం కదా మరి 1 తిమోతి 3:15 ఆ మాట లోకానికి సత్యం అనేది బయలు వెళ్ళాలి. సంఘం ద్వారా దేవుడు యేసుక్రీస్తు హీఈస్ ద ట్రూత్, ఆయన సత్యము. కాబట్టి ఆయన యొక్క మాటలు, ఆయన క్రియలు, ఆయన సిద్ధాంతాలు అనేది సంఘము ద్వారా లోకం తెలుసుకోవాలి. అందుకే దేవుడు సంఘాన్ని లోకం ఉంచారు. కాబట్టి సంఘము సత్యమునకు ఆధారమును ఏది రక్త స్తంభం లాంటిది ఉంది అని మనం ఇక్కడ చూసినా ఆ విధంగా పోల్చబడింది సంఘం. దీంతో స్తంభానికి ఆ తర్వాత ఆధార్ పునాది, ఫౌండేషన్. పునాది అనగా మనం ఏం చేస్తాం, ఒక ఇంటికి పునాది అనగా ఈ లోకములో సత్యానికి ఫౌండేషనే చర్చ్, సత్యానికి పునాదే సంఘము. అర్థమైందా? అంటే సంఘం పైన ఈ లోకములో ఉన్న సత్యం నిలబడాలి అని. సంఘము ఈ లోకానికి సత్యాన్ని చూపించాలి, నేర్పించాలి. అటు స్థానిక సంఘము, తర్వాత సార్వత్రిక సంఘం. ఏ సంఘము అనగా స్థానిక సంఘము, ప్రతి స్థానిక సంఘం ఆ విధంగా క్రీస్తు యొక్క సత్యములో నడిచినప్పుడు, యేసుక్రీస్తుని ఖచ్చితంగా అనుసరించినప్పుడు మరి సార్వత్రిక సంఘం ఆ విధంగా ఉంటుంది. అప్పుడు దేవుని యొక్క సత్యం బయటకు వెళ్తుంది. స్తంభం అంటే మనం చూసాం కదా, వాట్ ఇట్ డెపిక్ట్స్, ఓకే, అది చూపిస్తుంది, తర్వాత ఒక రకంగా అది మోస్తుంది కూడా కదా. స్తంభం ఇట్ డిస్ప్లేస్, అది ఒక విషయాన్ని చూపిస్తుంది అని చూసాం కదా. ఒక స్తంభానికి కొన్ని యాడ్స్ మనం చూస్తాం కదా, అక్కడక్కడ పిల్లర్స్ యాడ్స్ ఉంటాయి కదా. అంటే ఆ యాడ్ని ఆ స్తంభం చూపిస్తుందండి. అలాగే మరి సంఘము సత్యాన్ని లోకానికి కనబర్చేదిగా ఉండాలి, తర్వాత లోకానికి పునాది వలె ఉండాలి అనేది మనం చూసాం. తర్వాత నెక్స్ట్ పేజీలో 8లో ద టెంపుల్ ఆఫ్ గాడ్. ఓకే, చర్చ్ ఇస్ ద టెంపుల్. విచ్ టెంపుల్? ఇట్ ఈస్ ఏ స్పిరిచువల్ టెంపుల్, ఆత్మీయ మందిరం. పేతురులో మనం చెప్పినట్టుగా మరి ప్రతి ఒక్కరు కూడా సజీవమైన రాళ్ళ వలె ఆత్మ సంబంధ మందిరముగా కట్టబడుచున్నాం. ఓకే, బీయింగ్ బిల్ట్ యాజ్ ఏ స్పిరిచువల్ టెంపుల్, ఆత్మీయ మందిరముగా మనం కట్టబడుచున్నాం. ఎవ్రీ బిలీవర్ ఈజ్ ఏ లివింగ్ స్టోన్, ప్రతి విశ్వాసి సజీవమైన రాయి. ప్రతి విశ్వాసి సజీవమైన రాయిగా మన ఆత్మ మందిరంగా కట్టబడుచున్నాం. అక్కడ సంఘము ఒక మందిరానికి పోల్చబడింది, ఒక కట్టడానికి పోల్చబడింది. కట్టడం అనగా అది పునాది, ఆ తర్వాత దానిపైన వాల్స్, తర్వాత రూఫ్ అనే ఉంటుంది కదా. మన అందుకని యేసుక్రీస్తు మూలరాయి తలరాయి అని పోల్చబడింది. ఇది కార్నర్ స్టోన్ అండ్ ఇది చీఫ్ స్టోన్. మూలరాయి అండ్ తలరాయి పోల్చబడ్డాడు కదా. తర్వాత ఆయన పునాది రాయి అని పోల్చబడ్డాడు. చూడండి, ఇస్ ద స్టార్టింగ్ అండ్ ఎండింగ్. మన విశ్వాసముకు కర్తవ్యం దాన్ని కొనసాగించేవాడు యేసు ప్రభు. ఎంతైంది కాబట్టి ఈ విధంగా ఆయనలోనే సంఘం కట్టబడుతుంది. ఒక టెంపుల్కు, ఒక కట్టడానికి సంఘం పోల్చబడింది. ఆ విధంగా ప్రతి విశ్వాసి కూడా అందులో ఆత్మ సంబంధ మందిరంగా ఒక లివింగ్ స్టోన్ గా ఉన్నాడు అని అందులో మనం చూసాం. ఆ తర్వాత ఇంకా ప్రాముఖ్యమైనటువంటి పిక్చర్, బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్. చర్చ్ ఈజ్ ద బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్. యేసు క్రీస్తు యొక్క వధువుగా సంఘం పోల్చబడింది. అనగా మరి క్రీస్తు సంఘాన్ని ఏ విధంగా ప్రేమించాడు, తన ప్రాణాన్ని సైతము అర్పించాడు. గేవ్ హిస్ లైఫ్ ఫర్ ద చర్చ్. అలాగే అంటే హౌ హస్బెండ్ లవ్స్ హిస్ వైఫ్, భర్త భార్యను ఏ విధంగా ప్రేమిస్తాడు లేదా ప్రేమించాలి. యేసుక్రీస్తు యొక్క మాదిరిని చూసి యేసుక్రీస్తు ఏ విధంగా తన ప్రాణం సైతం పెట్టాడు దేనికో, సంఘం కొరకు అని. ఆ విధంగా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ని పోలుస్తూ ఇక్కడ బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్ అనగా యేసుక్రీస్తు యొక్క వధువుగా సంఘము పోల్చాం. ఇంకొక విషయం ఏంటి అందులో అంటే, ఆ విధంగా యేసుక్రీస్తు సంఘాన్ని ప్రేమిస్తున్నాడు. ఆ తర్వాత హీ విల్ కమ్ అగైన్ ఫర్ ద బ్రైడ్. ఆయన ఈ వధువు కొరకు మరలా రానై ఉన్నాడు. తర్వాత
the marriage is not yet taken place. So church is being prepared. సంఘము సిద్ధపడుతుంది. అంటే మరి లోకంలో మ్యారేజ్కి సిద్ధపడినట్టుగా దేనికి కూడా సిద్ధపడరు కదా. అలాగే అంటే అంత ఇంపార్టెన్స్ ఇస్తారు కనుక సంఘము కూడా యేసుప్రభు రెండవ రాకడ వరకు ఆయన కొరకు సిద్ధపడాలి అనేటువంటి సూచన కూడా అందులో ఉంది. చర్చ్ మస్ట్ బి ప్రిపేర్డ్ టు బి టేకన్ అవే, అనగా మరి ఎత్తబడేటువంటి సంఘం ప్రతి విశ్వాసి కూడా ఎత్తబడేటువంటి విశ్వాసిగా సిద్ధపడాలి అని దాని అర్థం. ఓకే, అందుకనే ఇక్కడ వధువుగా the church was compared to a bride. ఎందుకు? యేసుక్రీస్తు ఆ విధంగా ప్రేమిస్తున్నాడు, ఆ విధంగా ప్రాణం ఇచ్చాడు. తర్వాత మరి వధువు కూడా ఆ విధంగా యేసుప్రభువును ప్రేమించాలి, సిద్ధపడాలి అనేటువంటి ఉద్దేశం మనం అక్కడ చూస్తాం. ఇది పోలిక. ఓకే, ఈ 4 పిక్చర్స్ లాగా, ఓకే, ఈ 4 పిక్చర్స్ లాగా సంఘం పోల్చబడింది. బాడీ ఆఫ్ క్రైస్ట్, పిల్లర్ అండ్ గ్రౌండ్, తర్వాత టెంపుల్ ఆఫ్ గాడ్, బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్. ఈ 4 పిక్చర్స్ ని మనం ఇక్కడ చూసాం. అందులో 4 కంపారిజన్ చాలా చక్కగా. బాడీ షోస్ ద బిలీవర్స్ రిలేషన్షిప్ టు అదర్ బిలీవర్స్, పిల్లర్ అండ్ గ్రౌండ్ షోస్ ద బిలీవర్స్ రిలేషన్షిప్ టు చర్చ్, టెంపుల్ షోస్ ద బిలీవర్స్ రిలేషన్షిప్ టు హోలీ స్పిరిట్, బ్రైడ్ షోస్ ద బిలీవర్స్ రిలేషన్షిప్ టు జీసస్ క్రైస్ట్. ఈ విధంగా ఈ రిలేషన్షిప్ అనేది 4 పిక్చర్స్ ద్వారా మనం చూసాం. రైట్, ఎనీ డౌట్స్ అందులో? పిక్చర్స్ లో డౌట్స్ ఏమైనా ఉన్నాయి ఎవరికైనా? రైట్. So here Jesus Christ himself being the chief cornerstone, right? So every believer is a living stone. Yes, yes. Okay. Yeah, Jesus is a chief cornerstone. Every believer is a living stone. Every believer is a living stone. ప్రతి ఒక్కరు కూడా సజీవమైన రాయి. అందరూ, ఇంక్లూడింగ్ ప్రాఫిట్స్ అండ్ అపోజిల్, ఎవ్రీబడి ఈజ్ ఏ స్టోన్. అందుకనే మనం నీవు రాయి, ఈ బండ మీద సంఘం కట్టుతున్నాడు యేసు ప్రభు. ఆన్ దిస్ రాక్ ఐ విల్ బిల్డ్ మై చర్చ్. ఓకే, జీసస్ ఇస్ ద రాక్. వీఆర్ ఆల్ స్టోన్స్ లైక్ పీటర్. పేతురు వలనే మనం కూడా అందరము స్టోన్స్ అన్నట్టుగా ప్రతి ఒక్కరం కూడా స్టోన్, లివింగ్ స్టోన్స్. రైట్. నెక్స్ట్, ద ఆరిజిన్ అండ్ పేజ్ నెంబర్ 9 లో ద ఆరిజిన్, బిగినింగ్ ఆఫ్ ద చర్చ్ మనం చూసాం. అంటే దాదాపు మనం స్టార్టింగ్ లో చూసాం. వెన్ ద చర్చ్ వాజ్ స్టార్టెడ్ ఆన్ ద డే ఆఫ్ పెంటెకోస్ట్. ఓకే, చర్చ్ వాజ్ నాట్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్. In the Old Testament, a church was a mystery. Okay, but it is only revealed in the New Testament. కొత్త నిబంధనలో మాత్రమే సంఘం బయలుపరచబడింది, పాత నిబంధనలో లేదు. కొందరు కంపేర్ చేస్తారు. కవెనెంట్ థియాలజన్స్ అని ఉంటారు. కవెనెంట్ థియాలజన్స్ వాళ్ళు ఏమంటారు? చర్చ్ ఈస్ ద కంటిన్యూషన్ ఆఫ్ ఓల్డ్ టెస్టమెంట్, ఇజ్రాయెల్. ఓకే, చర్చ్ ఈస్ ద కంటిన్యూషన్ ఆఫ్ ఇజ్రాయెల్, అబ్రహాం సంతానం. దానికి పోలిసి ఒక ఉదాహరణ చెప్తారు. ఏది? సున్నతి. సర్కంసిషన్ ఈజ్ ద సేమ్ విత్ బ్యాప్టిజం. సున్నతి ఇప్పుడు బ్యాప్టిజం 2 ఒకటి అంటారు. ఓకే, దట్ కంపారిజన్ రాంగ్. దట్ థియాలజీ ఈజ్ రాంగ్. సంఘం అనేది పాత నిబంధనలో లేదు. సున్నతి బ్యాప్టిజం ఒకటి కాదు. మనం చూసాం కదా, Israelites were only the physical seed of Abraham. ఇశ్రాయేలు అబ్రహాం యొక్క శారీరక సంతానం. చర్చ్ ఈజ్ ద స్పిరిచువల్ సీడ్ ఆఫ్ అబ్రహాం కదా. సంఘము అబ్రహాం యొక్క ఆత్మీయ సంతానం. కానీ ఇశ్రాయేలు అబ్రహాం యొక్క శారీరక సంతానం. లాట్ ఆఫ్ డిఫరెన్స్ అక్కడ, చాలా డిఫరెన్స్. గాడ్ హ్యాస్ స్పెషల్ ప్లాన్ ఫర్ ఇజ్రాయెల్స్, డిఫరెంట్ ప్లాన్. And God has different plan for church in the eternity. And eternity means up to the coming of Jesus Christ. యేసు క్రీస్తు రెండవ రాకడ వరకు, రెండవ రాకడ 1000 సంవత్సరాల పరిపాలన, ఇవన్నిట్లో స్పెషల్ ప్లాన్ ఉంటుంది. ఏది? సంఘం విషయంలో, తర్వాత ఇజ్రాయెల్ విషయం.
But Israel and church is not same. Okay. Israel వేరు, సంఘం వేరు. Israel purpose వేరు, సంఘ purpose వేరు. Israel was born with the calling of Abraham. When Israel was born with the calling of Abraham పిలుపుతో ఇజ్రాయెల్ ప్రారంభమైంది. But when the church was started on the day of Pentecost, okay, on the day of Pentecost, సంఘం ప్రారంభమైంది. అది ఆ డిఫరెన్స్ మనం చూస్తాం. కాబట్టి ఇజ్రాయెల్ వేరు, సంఘము వేరు అనేది ఇందులో మనం క్లియర్ గా చూసాం. ఆ తర్వాత ఏది on the day of Pentecost, సంఘం ప్రారంభము అవుట. Pentecost means 50th day, 50వ దినము అనేది, ఫస్ట్ ఫ్రూట్స్ నుండి 50వ దినము అనేది మనం చూసాం. కాబట్టి ద మీనింగ్ పెంటెకోస్ట్ అనగా 50వ దినం. ఆ రోజున మరి పరిశుద్ధాత్మ దేవుడు సంఘం మీదకి వచ్చాడు. వచ్చినప్పుడు వారు భాషలు మాట్లాడి అక్కడ సంఘం ప్రారంభము అవుతుంది. అక్కడ మనం ఫెస్టివల్స్ సీక్వెన్స్ కూడా మనం చూసాం. పేజ్ నెంబర్ 10లో Passover, unleavened bread, first fruits and Pentecost. Okay, Passover యేసుక్రీస్తు గొర్రె పిల్లవాలే మరణించుటకు సూచన కదా. అన్లీవెండ్ బ్రెడ్ సింబల్ ఆఫ్ కరప్షన్ అనగా పరిశుద్ధతకు సూచన. తర్వాత ఫస్ట్ ఫ్రూట్స్, ప్రథమ ఫలాలు అంటే యేసుక్రీస్తు తిరిగి లేచినటువంటి దానికి సూచన. ప్రథమ ఫలముగా యేసు ప్రభు మరి ఆయన మొట్టమొదటిగా తిరిగి లేచాడు. ప్రథమ ఫలం యాజ్ ఎ ఫస్ట్ ఫ్రూట్, ఈ రోజ్ అప్ ఫ్రమ్ ద డెడ్. ఆ తర్వాత మరి పెంటెకోస్ట్ అనేది వస్తుంది. అది 50వ దినము అని దాని అర్థం. ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చినటువంటి దినం. ఆ రోజు సంఘం ప్రారంభం, చర్చ్ వాస్ స్టార్టెడ్ ఆన్ దట్ డే. అది మనం చూసాం. ఇందులో ఎనీ డౌట్స్ ఏమున్నాయి ఎవరికైనా? ఓకే, ఆన్ ద డే ఆఫ్ పెంటెకోస్ట్ సంఘం ప్రారంభం అవుట, ఇట్ ఈస్ ఏ హిస్టారికల్ ఈవెంట్. సంఘం ఒకేసారి అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒకేసారి సంఘం కొరకు భూమి మీదకి వచ్చాడు. దెన్ అగైన్ we should not pray for Holy Spirit to come. పరిశుద్ధాత్మ దేవుడిని రమ్మని మళ్ళీ మనం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. బికాస్ ఈజ్ ఆల్రెడీ ఆన్ ద ఎర్త్. ఆయన ఆల్రెడీ భూమి మీద ఉన్నాడు కాబట్టి ఇంకా మరలా ప్రార్థన అవసరం లేదు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుని కొరకు మనము వ్యక్తిగతంగా అంటే రక్షణ పొందిన తర్వాత, విశ్వాసం అయిన తర్వాత కూడా మరలా ఆహ్వానించడానికి అవసరము లేదు. బికాస్ ఎట్ ద టైమ్ ఆఫ్ సాల్వేషన్, ఓకే, we have received the Holy Spirit. రక్షణ సమయంలోనే పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నాం. మళ్ళీ ఇంకొకసారి పరిశుద్ధాత్మను ఆహ్వానించే అవసరం లేదు. ఇప్పుడు ఇట్స్ నీడెడ్, హీ విల్ ఫిల్ us. అంటే అవసరాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని నింపుతాడు. అర్థమైందా? అంతే తప్ప మరలా పరిశుద్ధాత్మ దేవుని కోసం ప్రార్థన చేయడం అలాంటిది ఏమీ ఉండదు. ఓకే, కాబట్టి పెంటెకోస్ట్ ఈజ్ ఏ హిస్టారికల్ ఈవెంట్. ఇట్ విల్ నాట్ రిపీట్ అగైన్. అది మరలా సంభవించదు పెంటెకోస్ట్. అర్థమవుతుందా? అది గమనించాలి. తర్వాత నెక్స్ట్ పేజ్ చూడండి, 11లో సంఘం ప్రారంభం గురించి ఇందులో మనం చూసాం. బాప్టిజం యోహానుతో ప్రారంభమైంది, పౌలుతో ప్రారంభమైందని. ఇవన్నీ రాంగ్ వ్యూస్ చూసాం కదా. రాంగ్ వ్యూస్ నో, అవన్నీ రాంగ్. ఓన్లీ ఆన్ ద డే ఆఫ్ పెంటెకోస్ట్ చర్చ్ వాస్ స్టార్టెడ్. అర్థమైందా? సంఘం ప్రారంభమైంది పెంటెకోస్ట్ దినాన మాత్రమే తప్ప వేరే కాదు. పాత నిబంధనలో మిస్టరీగా ఉంది ఇది సంఘ ప్రారంభం. ఆ తర్వాత నెక్స్ట్ పేజ్ లో చూడండి, అక్కడ సంఘము పౌలుతో ప్రారంభం కాలేదు. ఆ తర్వాత మరి యూదులు అనేది యూదులకు అది మిస్టరీగా మారింది.
కానీ మరి పేతురు కూడా అర్థం కాలేదు కదా. కొర్నేలు దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రసంగం చేసినప్పుడు అప్పుడు ఆయనకు అర్థమైంది. చాప్టర్ 10లో, యాక్ట్స్ చాప్టర్ 10లో అక్కడ వెళ్ళి సంఘం యెరూషలేముకి వెళ్ళి అక్కడ రిపోర్ట్ చెప్తాడు. ఎవరు? పేతురు. ఏమని? అన్ని జిల్లా మీద కూడా పరిశుద్ధాత్ముడు కుమ్మరింపబడ్డాడు. అది ఓకే, రైట్. తర్వాత నెక్స్ట్ ఈ పేజ్ నెంబర్ 12లో లైఫ్ లైన్ ఆఫ్ ద చర్చ్. మీరు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను స్పీడ్గా వెళ్ళిపోతున్నాను. అక్కడ క్లాస్లో మరి అడగినట్టుందో ఈ సమయంలో ఎనీ డౌట్స్? లైఫ్ లైన్ ఆఫ్ ద చర్చ్ అనగా చర్చ్ బిగినింగ్ అండ్ డెవలపింగ్ అండ్ ఎక్స్పాండింగ్, ఇవన్నీ ఇందులో మనం చూసాం. ఓకే, మెచ్యూరిటీ అండ్ అట్ ద ఎండ్ ఇట్ విల్ బి ర్యాప్చర్ వరకు కదా. ఇట్ బిగాన్ ఆన్ ద డే ఆఫ్ పెంటెకోస్ట్ అండ్ ఎట్ ఎ డే ఇట్ విల్ బి ర్యాప్చర్ అనగా మనకు తెలియని రోజున యేసుక్రీస్తు ఆయన సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. అది ఆ సీక్వెన్స్ మనం చూసాం కదా. ఇందులో డయాగ్రామ్ ఉంది చూడండి, కింద పేజ్ నెంబర్ 12 మనం చూసాం. అదంతా క్లియర్ గా చూసాం. నెక్స్ట్ పేజీలో పేజ్ నెంబర్ 13 నెక్స్ట్ పేజ్ నెంబర్ 13లో డిస్టింక్టివ్నెస్ ఆఫ్ ద చర్చ్, ప్రత్యేకత, సంఘం యొక్క స్పెషాలిటీ అనేది మనం ఇక్కడ చూసాం. ఇక్కడ దాదాపు ఇజ్రాయెల్ అండ్ చర్చ్ వాజ్ కంపేర్డ్. ఆరిజిన్ ఆఫ్ ఇజ్రాయెల్, ఆరిజిన్ ఆఫ్ చర్చ్ అనేది అందులో చూసాం. దాదాపు ఇది మనం చూసాము. రైట్. నెక్స్ట్, చర్చ్ ఈజ్ డిస్టింక్ట్ ఫ్రమ్ ద కింగ్డమ్. రాజ్యం వేరు, సంఘం వేరు అనేటువంటి విషయాన్ని కూడా మనం చూసాం. Can you hear me? Yes, sir. Okay. So, and if you are going to ask us the distinctiveness of the church, then we have to write the church is distinct from Israel and it's distinct from kingdom, right? Kingdom, okay. Yeah, distinct from Israel and distinct from kingdom. How it is distinct, how is different, what are the difference అనేది how to write. Okay. Right. Next, gifts to the church, very important. సంఘానికి ఇవ్వబడినటువంటి వరములు. ఓకే, So, not able to hear you. You're in not able to hear. Some problem or? Now we can hear you, sir. Okay. Right. Okay, what are the gifts given to the church? సంఘానికి ఇవ్వబడినటువంటి వరం, mainly for the edification of the church. సంఘము ఆత్మీయ అభివృద్ధి చెందుటకు ఇవ్వబడినటువంటి వరాలు అనగా మరి ముఖ్యంగా అపోస్తలు, ప్రవక్తలు, సువార్థికులు అనేది మనం ఇక్కడ చూసాం. అపోస్తల్స్, ప్రాఫిట్స్ అండ్ evangelists, three main categories. Okay, apostles, first category. Indro, what we saw is the office of apostles
only limited to the time. Now there are no apostles మనం చూసాం. ఓకే, ఇప్పుడు అపోస్తల్స్ లేరు. తర్వాత ప్రాఫిట్స్, nowadays no prophets. Okay, it is a special gift to the church. అనగా సంఘం అభివృద్ధి చెందుటకు, త్వరగా అభివృద్ధి చెందుటకు సంఘానికి ఇవ్వబడినటువంటి వరాలు అపోస్తల్స్ అనేది మనం చూసాం ఇక్కడ. రైట్, తర్వాత ప్రవక్తలు, ఇట్ ఈస్ ఆల్సో టెంపరరీ ఆఫీస్, ఇట్ ఇస్ నాట్ పర్మనెంట్. ఇది కూడా పర్మనెంట్ కాదు. ప్రవక్తలు అనేది ఇది కూడా టెంపరరీ. ప్రవక్తలు లేరు, నో ప్రాఫిట్స్ అనేది మనం క్లియర్ చూసి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు అందులో. అపోస్తలు తర్వాత ప్రవక్తల గురించి. రైట్, తర్వాత ఇవాంజలిస్ట్. నెక్స్ట్ పేజ్ నెంబర్ 16 చూడండి. నేను స్పీడ్కి వెళ్తున్నాను, మీరు డౌట్స్ ఉంటే జస్ట్ అడగడం. ఓన్లీ ఇంపార్టెంట్స్ నేను చెప్తున్నాను. అపోస్తల్స్ అండ్ ప్రాఫిట్స్, తర్వాత ఇవాంజలిస్ట్. ఓకే, evangelist is a permanent office. Right, next pastor, teacher, సంఘ కాపరి లేదా బోధకుడు. It is a permanent gift. It is a permanent, సంఘానికి శాశ్వతంగా ఉండడానికి ఇవ్వబడినటువంటి గిఫ్ట్ సంఘ కాపరి లేదా టీచర్ అనేది. రైట్, సంఘ కాపరి టు ఫీడ్ ద చర్చ్. ఓకే, సంఘాన్ని ఆత్మీయంగా వాక్యములో పెంపొందించుటకు ఆయనకున్నటువంటి అది ఆ బాధ్యత, ఆ రెస్పాన్సిబిలిటీ అనేది మెయిన్గా ఉంటుంది. ఇవాంజలిజం అనేది ఇట్స్ నాట్ ద మెయిన్ టాస్క్ ఆఫ్ పాస్టర్. ఓకే, స్పెషల్గా ఇవాంజలిజం అనేది ఇవాంజలిజం ఆ గిఫ్ట్ ఇవ్వబడిన వారికి అది చెందుతుంది. కానీ పాస్టర్ అనేది డిఫరెంట్ గిఫ్ట్ టు ఎడిఫై ద చర్చ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని ఆత్మీయంగా పెంచుటకు సంఘ కాపరికి ఇవ్వబడినటువంటి గిఫ్ట్. కాబట్టి సంఘ కాపరి సంఘాన్ని ఆత్మీయంగా పెంచు. దీస్ ఆర్ ద గిఫ్ట్స్ టు ద చర్చ్. వాట్ ఆర్ ద గిఫ్ట్స్ గివెన్ టు ద చర్చ్ అంటే ఏంటి? ఇవి అపోస్టల్స్, ప్రాఫిట్స్ అండ్ ఇవాంజలిస్ట్ అండ్ పాస్టర్. ఓకే, ఇవి మెయిన్ కేటగిరీ. రైట్, నెక్స్ట్ మనం ఏం చూస్తాం? బిబిలికల్ కమిషన్ ఆఫ్ ద చర్చ్. సంఘం యొక్క ఆత్మీయ బైబిలానుసారమైనటువంటి లేదా లక్ష్యం లేదా ఉద్దేశం. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ చర్చ్? సంఘం యొక్క ఉద్దేశం ఏంటి? చెప్పండి కొన్ని. వాట్ ఈస్ ద జనరల్ అబ్జెక్టివ్? జనరల్ ఆబ్జెక్టివ్ ఏంటి లేదా స్పెషల్ ఆబ్జెక్టివ్? ప్రొటెక్ట్ అండ్ ప్రిజర్వ్ అండ్ ప్రాపగేట్ ద ట్రూత్. సత్యాన్ని భద్రపరచుట మరి లేదా బోధించుట, మనకి స్వార్థ ప్రకటించుట. ఓకే, సంఘం యొక్క ఆబ్జెక్టివ్, లక్ష్యం. లోకంలో సంఘం చేయాల్సిన పని ఏంటి? దేవుని యొక్క సత్యాన్ని ఇతరులకు ట్రూత్. ఒక రకంగా సాల్ట్. అందుకనే యేసుప్రభు ఏమన్నాడు? యు ఆర్ ద లైట్ అండ్ సాల్ట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఓకే, మనము ఈ లోకానికి ఉప్పు లాంటి వారు, తర్వాత వెలుగు, దీపం లాంటి వారు. లేదా దీపం, వెలుగు ఈ లోకానికి మార్గం చూపిస్తుంది. ఉప్పు ఏం చేస్తుంది? మెయిన్ క్వాలిటీ ఆఫ్ ద సాల్ట్ వాట్ ఈస్? టు ప్రిజర్వ్ థింగ్స్. ఓకే, పదార్థాలను పాడవకుండా కాపాడుతుంది కదా. అదండి ఉప్పులాగా. టేస్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద క్వాలిటీస్ అండ్ అనదర్ క్వాలిటీ ప్రిజర్వింగ్. అర్థమైందా? ఇప్పుడు పికల్స్ లో ఉప్పు లేకుండా పికల్స్ ఆగుతాయా? పికల్స్ ఉండవు కదా.
చాలా రోజులు అవి ఉంటున్నాయంటే అర్థం ఏంటి? దెర్ ఇస్ ఎ సాల్ట్ ఇన్ దట్. చూడండి, అలాగా సాల్ట్ వలె మనము సత్యాన్ని కాపాడాలి. ప్రిజర్వ్ ద ట్రూత్, సత్యాన్ని మనం కాపాడే వారంగా ఉండాలి అని. తర్వాత సత్యాన్ని ప్రకటించాలి. ప్రాపగేట్ ద ట్రూత్, సత్యాన్ని ప్రకటించాలి మన ద్వారా, మన జీవితం ద్వారా, క్రియల ద్వారా, స్వార్థ ద్వారా, కదా, దేవుని వాక్యం ద్వారా సత్యాన్ని ప్రకటించాలి. అందుకే మరొకసారి ఇక్కడ సంఘము సత్యమునకు స్తంభము, ఆధారం. ఓకే, ఇట్స్ ఎ పిల్లర్ అండ్ గ్రౌండ్ ఫర్ ద ట్రూత్ మనం చూసాం కదా. కాబట్టి ఇది మెయిన్ ఆబ్జెక్టివ్. ఆ తర్వాత రెండవది టీచింగ్ ఆఫ్ ద స్క్రిప్చర్, దేవుని యొక్క వాక్యాన్ని బోధించుట. దేవుని వాక్యాన్ని బోధించుట అనేది ఇవి జనరల్ ఆబ్జెక్టివ్ లోకి వస్తాయి. ఆ తర్వాత స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్. నెక్స్ట్ పేజ్ చూడండి, పేజ్ నెంబర్ 19. చర్చ్ స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్ ఏమున్నాయి? ఎడిఫికేషన్ ఆఫ్ ద చర్చ్, సంఘాన్ని ఆత్మీయంగా అభివృద్ధి చెందించడం కదా మెయిన్ పర్పస్. ఏంటి? ఎడిఫికేషన్. నిజమైన వాక్యములో సరైన వాక్యం ద్వారా సంఘాన్ని పెంచుట. అనగా ముఖ్యంగా సంఘ కాపరి యొక్క బాధ్యత ఏంటి? సంఘాన్ని ఆత్మీయంగా పెంచుట, సరైన వాక్యములో పెంచుట అనేది ఇది చర్చ్ స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్, ఎడిఫికేషన్. అండ్ సెకండ్ థింగ్ ఇవాంజలిజం. ఇవి రెండు ప్రత్యేకమైనటువంటి ఆబ్జెక్టివ్స్, అనగా లక్ష్యములు, గోల్స్. ఎడిఫికేషన్ అండ్ ఇవాంజలిజం. అర్థమైందా? ఇందులో మరి యేసుక్రీస్తు యొక్క కలిగిన సంపూర్ణతలోనికి ప్రతి విశ్వాసి కూడా, యేసుక్రీస్తు యొక్క సారూప్యతలోనికి ప్రతి విశ్వాసి మారాలి అనేది ఉద్దేశం కదా. ఆ స్థితికి రావాలి, ప్రయత్నించాలి. ఆ తర్వాత దేవుని వాక్యం ద్వారా టీచింగ్ అండ్ ప్రీచింగ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, మరి బోధించుట ఎందును తిమోతికి పౌలు చెప్పినట్టుగా, నేను వచ్చే వరకు నీవు మరి నిరంతరం బోధిస్తూ సమయం అందును అసమయం అందును వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండాలి మనం చూసాం కదా. తర్వాత తప్పుడు బోధలను ఖండిస్తూ, తప్పుడు బోధలను మనం ఖండించకుండా సంఘము అభివృద్ధి అనేది ఉండదు కదా. ఈ లోకంలో అనేక డాక్టరీన్స్, తప్పుడు బోధలు మనం చూస్తున్నాం. అయితే మరి సంఘము అనేది ఎక్కడ చూసిన పేరుకు మాత్రం కనబడుతుంది, కానీ డినామినేషన్ చాలా ఉన్నాయి. కానీ నిజమైనటువంటి ఎదుగుదల, నిజమైన వాక్యమైన ఎదుగుదల అనేది మరి ఎంతగా ఉందనేది గమనించాలి. అర్థమైందా? కాబట్టి సరైనటువంటి వాక్యంలో, సరైన సిద్ధాంతములో ఎదుగుటయే సంఘము నిజంగా ఎదుగుట, ఎడిఫికేషన్ అనేది. కావున సరైన సిద్ధాంతములు ఎదుగుట, వాక్యములు ఎదుగుట అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. యేసుక్రీస్తు యొక్క సారూప్యతలోనికి ఎదుగుట అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా మనం చూస్తున్నాం ఇక్కడ. తర్వాత సర్వీస్ షుడ్ బి డన్ ఇన్ ద చర్చ్, సంఘములో మరి టీచింగ్, ఆ తర్వాత మీటింగ్ ద నీడ్స్, గివింగ్ అండ్ సెండింగ్ మిషనరీస్ అనేది కూడా వస్తాయి. ఓకే, నాట్ ఓన్లీ టీచింగ్, మీటింగ్ ద నీడ్స్ ఆఫ్ ఎవరు? విడోస్ అండ్ పూర్ పీపుల్, ఆర్ఫాన్స్ కదా, విధవరాల యొక్క అవసరాల, తర్వాత ఆర్ఫన్, తర్వాత పూర్ పీపుల్, విధవారికి సహాయం చేయట అనేది, తర్వాత గివింగ్, తర్వాత సెండింగ్ మిషనరీస్, సువార్థికులను బయటకు పంపించుట. మరి బయటకు పంపిస్తేనే సువార్త అనేది జరుగుతుంది కదా, దేనిలో సువార్త జరగదు. ఇప్పుడు సంఘం అనేది ఇట్ షుడ్ సెండ్ మిషనరీస్. ఇప్పుడు బర్నబాను పౌలును ఏ విధంగా అంత్యోక సంఘం పంపించింది, ఆ విధంగా సంఘము సువార్థికులను పంపించాలి అని. కాబట్టి ఎడిఫికేషన్ అండ్ టీచింగ్ అండ్ ప్రీచింగ్ అండ్ మీటింగ్ ద ఫిజికల్ నీడ్స్ ఆఫ్ పూర్ పీపుల్ అండ్ సెండింగ్ ద మిషనరీస్, ఇవన్నీ సంఘములు జరగాలి. ఇట్ ఆల్ మస్ట్ బి డన్ బై ద చర్చ్. ముఖ్యంగా ఇంకా ద ఫెలోషిప్, ఇందులో మనం చూసిన ఫెలోషిప్ అనేది ఏది? సంఘములో ఐక్యత, సహవాసం. ఓకే, ఇతరులకు సహాయం చేసుకున్నట, ప్రార్థన చేసుకున్నట. మనం యాక్ట్స్ 2:42లో 4 విషయాలు చూసాం కదా. అపొస్తలుల బోధ ఎందును, సహవాసం, రొట్టె విరిచేందుకు, ప్రార్థన ఎందును వారు ఎడతెగక ఉండిరి అని. ఆది సంఘం కదా, సహవాసము, ప్రార్థన అనేది అందులో
ఎల్లప్పుడూ ఉన్నారు కదా ఆ 4 విషయాల్లో. అలాంటి ఫెలోషిప్ లో సంఘం అనేది ఉండాలి అనేది. రైట్. తర్వాత ఇట్ ఇస్ ఏ బిల్డింగ్ గాడ్స్ పీపుల్. సంఘం అనగా మరి దేవుని ప్రజలను కట్టేదిగా ఉండాలి ఆ వాక్యం ద్వారా. మరి తర్వాత ఐక్యత అనేది సంఘములో కనబడాలి. స్టెబిలిటీ, తర్వాత మెచ్యూరిటీ అనే సంఘములో కనబడాలి. చూడండి నెక్స్ట్ పేజీలో మనం చూస్తాం. బిల్డింగ్ ద గాడ్స్ పీపుల్. సంఘములో కనబడేది ఏవి? యూనిటీ, స్టెబిలిటీ, స్థిరత్వం, ఆ తర్వాత మెచ్యూరిటీ అనేది సంఘములు ఉండాలి. ఐక్యత, యేసుక్రీస్తు చెప్పిన మాట ప్రకారం మీరు దేవుని కుమారులు అని అందరూ అనుకోండి. మీరు ఒకరినొకరు ప్రేమించగలరు కదా. మీరు ఒకరినొకరు క్షమించండి, ఒకరినొకరు ప్రేమించగలరు. ఆ విధంగా సహవాసం, ఐక్యత అనేది ఉన్నది. తర్వాత స్టెబిలిటీ అనేది ఉండాలి. తర్వాత మెచ్యూరిటీ అనేది దేవుని యొక్క వాక్యం ద్వారా మెచ్యూరిటీ అనేది సంఘంలో ఉండాలి. నెక్స్ట్ ఇవాంజలిజం అనగా ప్రీచింగ్ ద గాస్పల్, సువార్తను ప్రకటించటం. సంఘము సువార్త ప్రకటించేటువంటి సంఘముగా ఉండాలి. అది సువార్త ప్రకటించకపోతే ఇట్ ఇస్ ఏ డెడ్ చర్చ్, అది మరణించిన సంఘం అంటారు. సువార్త ప్రకటించిన సంఘము, ప్రకటించని సంఘము ఇట్ ఇస్ ఏ డెడ్ చర్చ్, అది మరణించిన సంఘముతో సమానం. అనగా అంటే సంఘములో నుండే స్వార్థికులు బయటికి వెళ్ళాలి. మెయిన్గా సంఘములో జరిగే పని ఏంటి? ఎడ్యుకేషనే, ఆత్మీయ ఎదుగుదల. కానీ మరి స్వార్థికుడు ఎక్కడి నుండి వెళ్తాడు బయటికి? సంఘం నుండే కదా. ఓకే, ఇవాంజలిస్ట్ అనేది ఇట్ ఈస్ ఏ స్పెషల్ గిఫ్ట్. హీ విల్ గో అవుట్ ఫ్రమ్ చర్చ్ ఓన్లీ. ఇవాంజలిస్ట్ అయినా సరే ఎక్కడి నుంచి వెళ్తాడు? సంఘం నుండి. సంఘం పంపించాలి. సంఘము స్వార్థికులను బయటికి పంపించాలి అనేది దాని యొక్క ఉద్దేశం అన్నట్టుగా. అయితే వచ్చిన వాళ్ళు స్వార్థికుడు స్వార్థ చేసి సంఘానికి పంపిస్తే అప్పుడు ఆ సంఘము వచ్చినటువంటి విశ్వాసుల్ని ఆత్మీయంగా బలపరచడం. కాబట్టి సంఘము లేకపోతే ఇక ఏది కూడా లేదు. స్వార్థికుడైనా సరే ఏదైనా సరే సంఘం నుంచే బయటకు. మనం ఇన్ని ఆర్గనైజేషన్ చూస్తాం కదా లోకంలో, మెనీ ఆర్గనైజేషన్. ఆల్ ద ఆర్గనైజేషన్ కమ్స్ ఫ్రమ్ చర్చ్ ఓన్లీ. అర్థమైందా? ఏ ఆర్గనైజేషన్ అయినా సరే సంఘ సపోర్ట్ లేకుండా వస్తుందా? సంఘ సహకారం లేకుండా ఏ ఆర్గనైజేషన్ పని చేయదు. ఎంత పెద్ద ఆర్గనైజేషన్ సరే బిహైండ్ ఆఫ్ దట్ చర్చ్ ఇస్ దేర్. ఓకే, ఏ ఆర్గనైజేషన్ వెనకాల సంఘం. అర్థమైందా? ఇప్పుడు చూడండి లోకంలో చూస్తే ఆర్గనైజేషన్ చాలా వస్తున్నాయి, పోతున్నాయి కూడా. కానీ సంఘం, చర్చ్, అది స్థానిక సంఘమైనా సార్వత్రిక సంఘమైనా ఒక చర్చ్ అనేది పోదు. అర్థమైందా? చర్చ్ అనేది స్టాండర్డ్ సంఘం. ఇప్పుడు సంఘం ద్వారానే బయటికి ఏది స్వార్థ జరగాలి. ఆర్గనైజేషన్ ద్వారా కానీ ఇండివిజువల్గా కానీ ఏ విధంగా అయినా సరే సంఘమే దానికి మూలము. సంఘము లేకుండా స్వార్థ అనేది జరగదు. రైట్. మరి ఆది సంఘములో మనం చూసిన వారు స్వార్థ ఆది సంఘంలో ఏ విధంగా ప్రతి విశ్వాస ఒక స్వార్థికుడిగా ఉండేవాడు. ఆది సంఘంలో ఎలా ఉండేవారు? ఎవ్రీ బిలీవర్ వాజ్ అన్ ఇవాంజలిస్ట్, అలా ఉండేవారంట ఆది సంఘం కదా. కాబట్టి స్వార్థ చెప్పుట అనేది ప్రతి విశ్వాస యొక్క బాధ్యతగా మనం గమనించాలి. రైట్. తర్వాత ఇందులో ఇంకేం చూస్తాం? ఎనీ డౌట్స్ ఇందులో ఉన్నాయా? ఎంతవరకు చెప్పిన దాంట్లో నో డౌట్స్? రైట్. ఇందులోనే డిజైరబుల్ అండ్ అన్డిజైరబుల్ క్వాలిటీస్ ఆఫ్ ఏ చర్చ్. సంఘము కలిగి ఉండవలసిన, కలిగి ఉండకూడని క్వాలిటీస్ మనం ఇందులో చూసాం. ఓకే, వాట్ ఆర్ ద డిజైరబుల్ క్వాలిటీస్ ఆఫ్ చర్చ్ లేదా కమెండబుల్ క్వాలిటీస్ ఆఫ్ ఏ చర్చ్ మనం చూసాం ఇందులో. వర్కింగ్ చర్చ్, డిజైనింగ్ చర్చ్, అండ్ ఎండ్యూరింగ్ చర్చ్, సెపరేటెడ్ చర్చ్, సఫరింగ్ చర్చ్, ఫెయిత్ఫుల్ చర్చ్, మెచ్యూరింగ్ చర్చ్. అని ఇందులో డిజైరబుల్ క్వాలిటీస్ మనం చూసాం. సంఘము క్రియలు కలిగిన సంఘంగా ఉండాలి కదా. క్రియలు కలిగిన సంఘం. ఎప్పుడు క్రియలు కలిగిన సంఘము? సంఘములో మరి
ఏమేమి ఉండాలి? స్వార్థ జరగాలి, బాప్తిస్మాలు జరగాలి, ప్రభాత భోజనము ఉండాలి. అర్థమైందా? మరి నూతన విశ్వాసులు వస్తూ ఉండాలి, కొత్త వాళ్ళు వస్తూ ఉండాలి. సంఘం ద్వారా కొన్ని మంచి పనులు జరగాలి. వివరాలకు సహాయం కానీ, పిల్లలకు అర్పణ సహాయం, ఇవన్నీ సంఘం ద్వారా జరగాలి. ఇప్పుడు ఇది వర్కింగ్ చర్చ్, డిజైనింగ్ చర్చ్ అనగా, డిజైనింగ్ చర్చ్ అనగా మరి ఏది అబద్ధ బోధ, ఏది నిజమైన బోధ వివేచించేటువంటి జ్ఞానం కలిగినటువంటి విధంగా ఉండాలి సంఘం. ఎప్పుడు ఉంటుంది? సంఘము నిజమైన వాక్యములో సరైన సిద్ధాంతాన్ని తెలుసుకున్నప్పుడే ఆ విధంగా గ్రహించే శక్తి ఉంటుంది. మరి సంఘానికి అలాంటి గ్రహింపు, ఆ జ్ఞానం లేకపోతే అబద్ధ బోధను గుర్తించేటువంటి స్థితిలో ఉండదు కదా. అందుకనే మరి ఇట్ షుడ్ బి ఏ డిజైనింగ్ చర్చ్. అక్కడ మనం చూసాం, ఒక సంఘం గురించి మనం అక్కడ చూస్తాం రెవల్యూషన్ 2లో. అక్కడ మరి అపోస్తులు కాకయే అపోస్తులు అని చెప్పుకునే వారిని గుర్తించినటువంటి సంఘముగా, అంటే ఆ విధంగా గుర్తించే విధంగా ఉండాలి ఒక చర్చ్ అనగా. ఎవరు అపోస్తులు అనగా, అంటే అపోస్తులని ఇప్పుడు లేరు, ఉన్నారా లేరా అనేది గమనించేటువంటి విధంగా ఉండాలి. ఎవరి బోధ ఏ విధంగా ఉంది అని గమనించేటువంటి స్థితిలో సంఘం ఉండాలి. అబద్ధ బోధకులను, అబద్ధ ప్రవక్తలను గుర్తించే విధంగా సంఘము ఆ జ్ఞానం కలిగి ఉండాలి సంఘం. ఓకే, సహవాసం కలిగిన సహనము, ఎండ్యూరింగ్ చర్చ్, సెపరేట్ చర్చ్. ఓకే, మరి కొందరు క్రియలను ద్వేషించడం, అంటే ఎవరి క్రియలను, చెడు క్రియలను, మరి సాతాన సంబంధమైన క్రియలను ద్వేషించే విధముగా సంఘం ఉండాలి. సఫరింగ్ చర్చ్, శ్రమ పడే సంఘముగా, ఫెయిత్ఫుల్ నమ్మకమైన సంఘం, మెచ్యూరింగ్ చర్చ్ అనగా మరి ఒక పరిపక్వతలోనికి సంఘము రావాలనేది. ఇవన్నీ డిజైరబుల్ క్వాలిటీస్, కమెండబుల్ క్వాలిటీస్. తర్వాత కరప్ట్ క్వాలిటీస్ ఏంటి చూడండి అక్కడ. అన్లవింగ్ చర్చ్, ప్రేమ లేని సంఘముగా ఉండకూడదు. తర్వాత కాంప్రమైజ్ చర్చ్ అనగా పాపముతో లేదా తప్పుడు బోధలతో కాంప్రమైజ్ కాకూడదు. అక్కడ విగ్రహారంతో కానీ ఇంకా దేనితో కానీ కాంప్రమైజ్ అయ్యేటువంటి విధంగా ఉండకూడదు. పాపముతో కాంప్రమైజ్ కాకూడదు, పాపాన్ని ఎంటర్ రానివ్వకూడదు. సంఘము పాపాన్ని టాలరేట్ చేయకూడదు. అబద్ధ బోధనలు కానీ దేన్ని కూడా సంఘము టాలరేట్ చేయకూడదు, సహించకూడదని ఇందులో మనం చూసిన తర్వాత వరల్డ్ చర్చ్, లోక సంబంధమైనటువంటి విధంగా సంఘము ఉండకూడదు. లోక సంబంధ విషయాలు, వరల్డ్ థింగ్స్ అనేటివి సంఘములు ఉండకూడదు. ఓకే, ఇక చర్చ్ ఈజ్ ద కాల్డ్ అవుట్ వన్ కదా. సంఘం అనగా బయటకు పిలువబడింది. ఇట్ ఈస్ ఏ సెపరేటెడ్ వన్. సంఘము ప్రత్యేకింపబడింది కాబట్టి లోకానికి డిఫరెంట్ గా జీవించాలి తప్ప లోకంతో కాంప్రమైజ్ అయి జీవించకూడదు సంఘం. అది వరల్డ్ చర్చ్ లాగా ఉండకూడదు, లోకంలో పాపం ఉండకూడదు. అంటే సంఘంలో ఉన్నటువంటి చూసాం కదా, సహోదరుడు మరి పూర్తిగా అవిశ్వాసులాగా లోకంలో ఉన్న వ్యక్తిలాగా జీవిస్తుంటే అతన్ని సరిచేయాలి. అతను చెప్పిన మాట వినకపోతే ఇంకా వెలివేయాలని కూడా మనం చూసాం కదా. ఇప్పుడు అలాంటి వారితో సహవాసం కూడా చేయకూడదని మనం చూసాం. ఏది మరి పాపంలో జీవిస్తూ మానకుండా త్రాగుబోతూ, తిట్టుబోతూ, ఇలాంటి విగ్రహారాధికుడు కానీ ఇలాంటి వారు ఉంటే అలాంటి వారితో సహవాసము చేయకూడదని కొరింథీ 13 మనం చూసాం. ఆ విధంగా కాంప్రమైజ్ కాకూడదు సంఘము పాపంతో. తర్వాత డెడ్ చర్చ్ లాగా ఉండకూడదు. ఏది మరి మృతమైన సంఘముగా ఉండకూడదు సంఘం. ఇట్ షుడ్ బి లివింగ్ చర్చ్ అనగా స్వచ్ఛ సంఘముగా, పరిశుద్ధ సంఘముగా, కార్యములు క్రియలు కలిగిన సంఘంగా ఉండాలి. తర్వాత కాంప్లిసెంట్ చర్చ్ లాగా ఉండకూడదు అనగా ఆత్మసంతృప్తి ఉన్న దాంట్లోనే ఇంకా ఏమంత ఎక్స్పెండ్ కాకుండా దేవుని పని చేయకుండా అలాంటి సంఘము ఉండకూడదు. సెల్ఫ్ సఫిషియెంట్ గా, ఆరోగ్యం, ఒక రకమైన గర్వం కలిగిన సంఘముగా ఉండకూడదు. అనగా ఆత్మీయత ఉండదు కానీ అన్నీ ఉంటాయి, స్పిరిచువాలిటీ ఉండదు కానీ ధనము, దాని డబ్బు ఉంటుంది. కానీ అది కాదు దేవుడు చూసేది, ఆత్మీయ స్థితిని దేవుడు చూస్తాడు. ఇవి అన్డిజైరబుల్ క్వాలిటీస్ ఇందులో మనం చూసాం. రైట్, ఓకే, ఎనీ డౌట్స్ ఇందులో ఇంతవరకు చెప్పిన దాంట్లో?
డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఇది బిబ్లికల్ కమిషన్ ఆఫ్ ద చర్చ్ అనగా ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద చర్చ్, సంఘం యొక్క ఆబ్జెక్టివ్, సంఘం చేయాల్సిన పనులు, వాట్ ద చర్చ్ హ్యాస్ టు డూ అనేది, జనరల్ ఆబ్జెక్టివ్స్ అండ్ స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్, వాట్ ద చర్చ్ హ్యాస్ టు డూ అనేది ఇందులో మనం చూసాం. జనరల్ ఆబ్జెక్టివ్ లో ఏది చర్చ్ షుడ్ ప్రిజర్వ్ ట్రూత్, ఓకే, చర్చ్ షుడ్ టీచ్ ద స్క్రిప్చర్, జనరల్ ఆబ్జెక్టివ్ లో. తర్వాత స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్ లో అంటే ప్రత్యేకమైనటువంటి లక్ష్యాలు ఏవి అనగా ఎడిఫికేషన్, ఇవాంజలిజం, సంఘమును అభివృద్ధి పరచుట, ఆత్మీయంగా అభివృద్ధి పరచుట, సంఘ క్షేమాభివృద్ధి కొరకు మరి గిఫ్ట్స్ ఇవ్వబడ్డాయి కదా, ఆ గిఫ్ట్ ద్వారా సంఘాన్ని బోధించుట, సరైన వాక్యాలను బోధించుట, సహవాసం కలిగి ఉండుట, హెచ్చరించుట, ఎగ్జార్టేషన్, ఇవన్నీ పర్ఫెక్ట్ స్థితిలోనికి, క్రీస్తు యొక్క సారూప్యతలోనికి వచ్చుటకు ఎడిఫికేషన్ అండ్ ఇవాంజలిజం. ఓకే, ఆ తర్వాత చర్చ్ డిజైరబుల్ అండ్ డిజైరబుల్ క్వాలిటీస్, హౌ ద చర్చ్ షుడ్ బి, వాట్ ఆర్ ద క్వాలిటీస్ desirable and undesirable qualities. Any questions regarding this topic? No, sir. Okay. Next, biblical construction of the church. మనం చూడండి, church organization defended biblical construction లో మనం చూసేటువంటి విషయాలు హౌ ద చర్చ్ ఇస్ బిల్డ్ అనగా మెంబర్షిప్, ఆ తర్వాత లీడర్షిప్ కూడా మనం ఇందులో చూస్తాం. తర్వాత ద చర్చెస్ ఆఫ్ న్యూ టెస్టమెంట్ హ్యాడ్ అంటే కొత్త నిబంధన సంఘాలలో ఉన్నటువంటి విషయాలు ఏమిటి అనేది ఇందులో మనం చూసాం. ఓకే, కొత్త నిబంధన సంఘాల్లో ఆ సంఘాల్లో ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్, ముఖ్యంగా ఇది మీటింగ్ టుగెదర్ ఒక స్పెసిఫిక్ టైంలో, తర్వాత ఆర్డర్ ఆఫ్ ద చర్చ్, క్వాలిఫికేషన్ ఫర్ మెంబర్షిప్, డెమోక్రాటిక్ ఎలక్షన్స్, స్పెసిఫిక్ చర్చ్ ఆఫీసర్స్, అథారిటీ ఆఫ్ ద పాస్టర్, కార్పొరేట్ గివింగ్ అండ్ కంట్రిబ్యూషన్స్, లెటర్స్ ఆఫ్ కమెండేషన్, రిజిస్టర్స్ ఆఫ్ విడోస్, consistent practice of ordinance, exercise of church discipline. ఓకే, ఇదంతా ఒక ఆర్గనైజ్ అంటే సంఘం ఒక డిసిప్లిన్ లా ఎలా ఉండాలి, చర్చ్ డిసిప్లిన్ అనేది కూడా మనం ఇందులో ఓవరాల్ గా మనం చెప్పుకోవచ్చు. ఒక ప్రత్యేక సమయంలో సంఘం, చర్చ్ హ్యాస్ టు మీట్, లేదా ఒక స్థలంలో కూడుకోవాలి సంఘము, అదొక డిసిప్లిన్. అర్థమైందా? ఆ తర్వాత ఆర్డర్, సంఘ సర్వీస్ లో ఆర్డర్ ఉండాలి. దే షుడ్ బి ఆర్డర్ ఇన్ ద చర్చ్ సర్వీస్. సంఘ ఆరాధన కార్యక్రమం, ప్రతి కార్యక్రమంలో ఒక ఆర్డర్ అనేది ఉండాలి. ఎందుకనగా మరి పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఆర్డర్ కర్త గాని అల్లరికి కర్త, సమాధానం కర్త గాని అల్లరికి కర్త కదా మనం చూసాం కదా. కావున ఒక ఆర్డర్ అనేది ఒక సర్వీస్ లో ఉండాలి. తర్వాత క్వాలిఫికేషన్ మెంబర్షిప్ అంటే సంఘ సభ్యత్వం ఎవరికి ఉండాలి, ఆ క్వాలిఫికేషన్స్ కూడా ఏంటి మనం చూసాం. సంఘ సభ్యత్వం యొక్క యోగ్యతలు కూడా మనం చూసాం. తర్వాత డెమోక్రాటిక్ ఎలక్షన్స్ అంటే ఏ విధంగా సేవకుల్ని కానీ పరిచారకుల్ని కానీ ఎన్నుకోవాలి అనేది, అంటే ముఖ్యంగా ప్రార్థన ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ద్వారా ఎవరిని పరిచారకుల్ని ఏర్పాటు చేసుకోవడం. ఆ తర్వాత స్పెసిఫిక్ చర్చ్ ఆఫీసర్స్ కదా, అధ్యక్షులు పరిచారకులు ఎన్నుకొనుట పరిచర్యలో. తర్వాత రికగ్నిషన్ అథారిటీ ఆఫ్ పాస్టర్ ఓవర్ ద ఫ్లాక్, సంఘాన్ని కాయుటకున్నటువంటి అధికారం ఎంతవరకు ఉంటుంది అనేది అందులో మనం చూస్తాం. తర్వాత ఇవ్వడం, ఎలా ఇవ్వాలి, సంఘ పరిచర్య కొరకు కానీ సేవకు నిమిత్తంగా ఎలా ఇవ్వాలి. తర్వాత లెటర్స్ ఆఫ్ కమెండేషన్స్ అనగా మరి అపొస్తలులు సంఘానికి ఉత్తరం రాశారు కదా, పౌలు దాదాపు 11 పత్రికలు రాశారు. ఆ విధంగా విశ్వాసులు బలపరిచేటువంటి ఒక మరి పరిచర్య
తర్వాత విడోస్ ఎవరు, ఆర్ఫన్స్ ఎవరు, ఏ అవసరత ఉన్నవని సంఘం చూడాలి. ఎవరెవరికి ఏ అవసరత ఉంది, ఎవరు ఎలా ఉన్నారు, ఇవంతా సంఘము చూడాల్సినటువంటి బాధ్యత. తర్వాత చర్చ్ ఆర్డినెన్సెస్, బాప్తిజం, పరబ్రాప్తి భోజనం, ఇవి సంఘములో పడుతూ ఉండాలి. స్థానిక సంఘములో డిసిప్లిన్ అనేది ఉండాలి. అర్థమైందా? డిసిప్లిన్, ఒక క్రమ పద్ధతి, క్రమశిక్షణ అనేది సంఘములో ఉండాలి అని ఇందులో ఇవన్నీ మనం చూసాం. రైట్. తర్వాత చర్చ్ మెంబర్షిప్ అనేది ఉండాలి. మెంబర్షిప్ లేకుండా ఉండకూడదు. నిజంగా విశ్వాసం అయితే యూ మస్ట్ హ్యావ్ మెంబర్షిప్ ఎట్ ఎనీ చర్చ్. ఏదైనా ఒక సంఘములో మీకు మెంబర్షిప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఏ సంఘ సభ్యుని కాకుండా ఉండడం కాదు. అర్థమైందా? కాబట్టి పర్సనల్ ఫ్రీడమ్ అనేది అది కొంతవరకు ఉంటుంది కానీ పూర్తిగా ఉండదు. విశ్వాసిగా ఒక ఆర్డర్ కింద ఉండాలి, ఒక క్రమ పద్ధతి క్రింద దానికి లోబడి ఉండాలి. అర్థమైందా? అంతే తప్ప మరి ఫుట్ లూజ్గా ఫ్యాన్సీ ఫ్రీ వర్డ్స్ మనం లోన్ రేంజర్స్ అని అనగా మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, మన ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు, మనకు ఎలాంటి మారల్ సెన్స్ లేకుండా, గిల్టీ ఫీలింగ్ లేకుండా తిరగడం అనేది అది అన్యులేక పద్ధతి, అది అవిశ్వాస లేక పద్ధతి. అర్థమైందా? కానీ ఒక విశ్వాసం అంటే ఒక కట్టుబాటు అనేది, ఒక సంఘ అధికారానికి లోబడి ఉందా. అర్థమైందా? ఒక సంఘ సేవకుని క్రింద ఉండాలి. ఆత్మీయ తండ్రి లాంటి వాని క్రింద, ఆత్మీయ అధికారి క్రింద విశ్వాసి ఉండాలి. అర్థమవుతుందా? మరి ఇప్పుడు చాలా సంఘాలు అలా, కొన్ని సంఘాలు లేవు అలా కదా. మరి చాలా పెద్ద పెద్ద సంఘాలు అంటారు, వాక్యం వింటారు, ఓకే, వాక్యం ద్వారా సరి చేసుకుంటే ఓకే, తప్పేమీ లేదు. కానీ ఒక ఆత్మీయ తండ్రి లాగా, ఒక స్పిరిచువల్ ఫాదర్ లాంటి వ్యక్తి క్రింద అతనికి లోబడి ఉండడం అనేది ఒక క్రమశిక్షణ. ఇట్ ఈస్ ఏ డిసిప్లిన్ కదా. ఆ విధమైనటువంటి పద్ధతి ఉండాలి. కాబట్టి విశ్వాసికి ఒక సభ్యత్వం, సంఘ సభ్యత్వం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆ సభ్యత్వం ఉంటే ఎలా ఉంటున్నావు, సహవాసం ఉంటుంది. మెంబర్షిప్ ద్వారా నీకు ఒక సభ్యత్వం, నీకు కూడా ఒక అధికారం ఉంటుంది. అర్థమైందా? ఆ విధంగా సంఘ సమాజంగా కూడుకుంటా ఒక బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది సంఘం పట్ల. ఎప్పుడు మెంబర్షిప్ అనేది ఉన్నప్పుడు మెంబర్షిప్ అనేది తప్పకుండా ఉండాలి, ఒక బాధ్యత అనేది నెరవేర్చాలి. కానీ అది తప్ప మన ఇండివిజువల్ గా ఉంటూ ఏ సంఘం కింద ఉండకుండా, ఏ అధికారి కింద అనగా ఆత్మీయ అధికారి కింద ఉండకుండా ఆ విధమైనటువంటి పద్ధతి కాదు. రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి. తర్వాత ఒక మెంబర్షిప్ ఉంటే అందులో ఒక ఐక్యత ఉంటుంది, సహవాసం అనేది ఉంటుంది కదా. మరి ద్రాక్షవల్లిలో తీగె ఏ విధంగా ఉంటుందో మరి యేసుక్రీస్తులో అంటు కట్టబడి ఉండడం అనేది ఇక్కడ జరుగుతుంది అన్నట్టుగా. అదే తర్వాత మరి పీపుల్ మెంబర్షిప్ యోగ్యతలు కూడా మనం చూసాం కదా. అందులో యోగ్యతలు కూడా ఉన్నవి కింద. ఇది మెంబర్షిప్ గురించి మా ఇంట్లో నెక్స్ట్ పేజ్ నెంబర్ 25 చూడండి. పేజ్ నెంబర్ 25, నీడ్ ఫర్ మెంబర్షిప్ యొక్క అవసరత ఏంటనేది ఇందులో మనం చూస్తాం. అనగా ఆ సభ్యత్వం యొక్క అవసరత ఏంటి కదా. అంటే ఎడిఫికేషన్, క్షేమాభివృద్ధి పొందడం, ఆత్మీయంగా అభివృద్ధి పొందుటకు సంఘ సభ్యత్వం అనేది అవసరం. తర్వాత ఎంకరేజ్మెంట్, మ్యూచువల్ ఎంకరేజ్మెంట్, పరస్పర ప్రోత్సాహం కదా. మరి విశ్వాసులు అనగా ఏంటి? యాజ్ ఎ బ్రదర్స్ సిస్టర్స్ ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోవడం, ప్రోత్సహించుకోవడం అనేది ఉంటుంది ఒక సంఘములో ఉన్నప్పుడు. లేని ఎడలా అది ఉండదు. తర్వాత మ్యూచువల్ సర్వీస్, సహాయం చేసుకోవడం అనేది ఉంటుంది. మ్యూచువల్ అసిస్టెన్స్ అనేది ఉంటుంది. హెల్పింగ్ ఈచ్ అదర్ అనేది అక్కడ ఉంటుంది. ఇవన్నీ సంఘంలో జరుగుతాయి కదా. ఇవన్నీ మరి సంఘ సభ్యత్వం ఉన్నప్పుడు జరుగుతాయి. సంఘ సభ్యత్వం లేకపోతే ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉండదు. కాబట్టి వారి ఒంటరి పక్షి వలె తిరగటం అనేది, సంఘానికి సభ్యత్వం లేకుండా ఇండివిజువల్ గా ఉండటం అనేది అది వాక్యానుసారము కాదు. ఒక వ్యక్తి సంఘానికి సభ్యుడిగా ఖచ్చితంగా ఉండాలి అనేది. అదేనా రైట్. క్వాలిఫికేషన్స్ కూడా మనం చూసాం. ముఖ్యంగా అంటే ఒక విశ్వాసిగా ఉండాలి అతడు.
తర్వాత సంఘంలో బ్యాప్టిజం తీసుకొని ఉండాలి అనేది, తర్వాత క్రీస్తుతో మరి మంచి సంబంధము కలిగి ఉండాలి, అర్థమైందా అనేది మనం చూస్తాం. అంటే ఏది మెంబర్షిప్ యొక్క క్వాలిఫికేషన్, అంటే ఒక సంఘములో సభ్యుడిగా ఉండడానికి ఏంటి కావలసిన అర్హతలు ఏంటివి? ముఖ్యంగా రక్షణ పొంది ఉండాలి. ఓకే, తర్వాత బాప్టిజం, యు మస్ట్ టేక్ బ్యాప్టిజం. తర్వాత మరి మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. యు మస్ట్ హ్యావ్ గుడ్ టెస్ట్ మనీ, తన క్రియల ద్వారా, మంచి క్రియల ద్వారా మంచి సాక్ష్యము పొంది ఉండాలి. ఇవి సంఘ సభ్యత్వానికి కావలసినటువంటి యోగ్యతలు కదా, అర్హతలుగా మనం చూస్తాం. రైట్, నెక్స్ట్ పేజ్ లో చర్చ్ డిసిప్లిన్ లో పేజ్ నెంబర్ 26 చూడండి. పేజ్ నెంబర్ 26 చర్చ్ డిసిప్లిన్ మనం చూసాం కదా. వాట్ ఈస్ ద బేస్ ఫర్ చర్చ్ డిసిప్లిన్? హోలీనెస్, టెస్టిమనీ అండ్ ప్యూరిటీ. ఓకే, సంఘంలో క్రమశిక్షణ అనేది ఖచ్చితంగా ఉండాలి. క్రమశిక్షణ లేకుండా సంఘము ఉండకూడదు. వాక్యానికి లోబడుతూ, మరి సంఘ అధికారులకు లోబడుతూ, సంఘ కాపరులకు లోబడుతూ పరిశుద్ధ జీవితాన్ని జీవించాలి. తర్వాత హోలీనెస్, ద బేసిస్ ఫర్ చర్చ్ డిసిప్లిన్. వాట్ ఈస్ దట్? హోలీనెస్ ఆఫ్ గాడ్ ఈజ్ టు బి అపేర్డ్. తర్వాత టెస్టిమనీ ఆఫ్ క్రైస్ట్, మరి క్రీస్తు కొరకు సాక్ష్యం కలిగి జీవించాలి, సాక్ష్యం చెప్పాలి. మరి పరిశుద్ధత అనేది దేవుని యొక్క ముఖ్య యాట్రిబ్యూట్స్లలో, మెయిన్ యాట్రిబ్యూట్స్ లో ఒక యాట్రిబ్యూట్, ఒక లక్షణం. అనేక గుణ లక్షణాల్లో పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధత అనేది ప్రతి విశ్వాసికి ఉండవలసినటువంటి యోగ్యత. తర్వాత టెస్టిమనీ ఆఫ్ క్రైస్ట్, యేసుక్రీస్తు కొరకు సాక్ష్యం కలిగి. తర్వాత ప్యూరిటీ ఆఫ్ ద చర్చ్ బాడీ ఈజ్ నీడెడ్. ఏది సంఘము, మరి ప్రతి విశ్వాసి కూడా పరిశుద్ధంగా పవిత్రంగా ఉన్నప్పుడే సంఘము పవిత్రంగా ఉన్న ఒక సాక్ష్యం. పులిసిన పిండిని ఏం చేయాలంటే తీసివేయాలని కొరింథీ పత్రికలో 1 Corinthians 5:6 చూస్తాం కదా. పులిపిండి కొంచెం దాన్ని తీసివేయాలి, ఎందుకంటే అది అంతటిని ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? సంఘములో క్రమశిక్షణ అనేది ఉండాలి. ఎవరైనా ఆ విధంగా పశ్చాత్తాపడకుండా మరి సంఘానికి చెడ్డ పేరు తీసుకొస్తుంటారో అలాంటి వ్యక్తిని ఏం చేయాలి? సరి చేయాలి. యేసు ప్రభు మరి చెప్పినట్టుగా సహోదరుడు తప్పు చేస్తే అతను గద్దించాలి, 2-3 ఎదుట గద్దించాలి, తన సంఘం ఎదుట గద్దించాలి. అతను మారు మనసు పొందేటట్టుగా చేయాలి. మారు మనసు పొందకుండా పశ్చాత్తాప పడకపోతే అతను అన్యునిగా సుంకరిగా భావించమని చెప్పాడు కదా. అంటే ఈ విధంగా క్రమశిక్షణ అనేది ఉండాలి, పనిష్మెంట్ అనేది ఉంటూ ఉండాలి. లేని ఎడల ఏమవుతుంది? సంఘము మరి పాడైపోతుంది. టెస్టిమనీ, సంఘానికి సాక్ష్యం అనేది పోతుంది. ఈ విధంగా పరిశుద్ధత, పవిత్రత అనేది సంఘంలో కనబడిన తర్వాత రీజన్ ఫర్ ద చర్చ్ డిసిప్లిన్. ఎందుకు మరి రీజన్స్ ఏంటివి? ఇమ్మోరాలిటీ, ఫాల్స్ డాక్ట్రిన్, డిజైర్డ్ వాక్, ఇవన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. డివిజివ్నెస్ అనేది ఇవన్నీ వస్తాయి క్రమశిక్షణ అనేది లేకపోతే. డిసిప్లిన్ అనేది సారానికి ఒప్పుకొనుట అనేది లేకుండా ఉంటే, అర్థమైందా? ఆత్మీయ అధికారానికి లోబడకుండా ఉంటే ఇవన్నీ బయటకు వస్తాయి. ఇమోరాలిటీ అంటే అవినీతి, అనీతి అనేది వస్తుంటుంది. తర్వాత ఫాల్స్ డాక్ట్రిన్స్ బయటకు వస్తాయి. డిజార్డర్లీ వాక్ అనగా మరి ఇష్టం వచ్చి అక్రమంగా నడుచుకునేటువంటి పరిస్థితి వస్తుంది. తర్వాత డివిజివ్నెస్, సంఘ విభేదాలు అనేటివి వస్తాయి. అర్థమైందా? ఆ విధంగా క్రమశిక్షణ అనేది లేకుండా ఉంటే ఇవన్నీ బయటకు వచ్చి సంఘానికి చెడ్డ పేరు తీసుకొస్తాయన్న. మరి ఈ ఇమోరల్, అవినీతి అనగా పరిశుద్ధత లేకపోతే, క్రమశిక్షణ లేకపోతే సంఘములో అవినీతి. పౌలు చెప్పినట్టుగా ఏది 1 Corinthians 5వ అధ్యాయంలో మీరు ఒకరు మీ తండ్రి భార్యను ఉంచుకున్నాడంట. అలాంటి మరి పాపం అన్నిలో కూడా జరగదు అని అందులో మనం చూసాం కదా. అలాంటి వారిని సంఘములు ఎలా ఉండనిస్తున్నారు? అలాంటి వారిని సంఘానికి రానివ్వకూడదు, అంత పాపం చేసినట్టు. అంటే చూడండి, అది ఎందుకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారు కాబట్టి. అర్థమైందా? కొరింథీ సంఘము ఇలాంటి వ్యక్తులతో కాంప్రమైజ్ అయ్యారు. అక్కడ కాంప్రమైజ్ కాకూడదు చర్చ్ అనేది. సంఘము పాపంతో కాంప్రమైజ్ కాకూడదు.
దాని క్రమశిక్షణలో పెట్టే విధంగా ఉంటుంది. తర్వాత ఫాల్స్ డాక్ట్రిన్, అబద్ధ బోధనలు మనం అనుమతిస్తూ ఉంటే, సంఘములోనికి అబద్ధ బోధనలతో కాంప్రమైజ్ అవుతూ ఉంటే అవి ఇంకా మొగ్గ తొడిగి అవి వృక్షాల్లాగా మారిపోయే అవకాశం ఉంటుంది. ఫాల్స్ డాక్ట్రిన్. కాబట్టి అబద్ధ బోధనలు మనం ఖండించే విధంగా ఉండాలి సంఘం. అర్థమైందా? అది అప్పుడే నిజమైనటువంటి సంఘము. తర్వాత డిజల్డ్ అక్రమైనటువంటి ప్రతి సహోదరుని మీకు తొలగండి. తర్వాత డివిజివ్నెస్, ఏది సంఘంలో వర్గ విభేదాలు, అర్థమైందా, బోధలు, ఆటంకాలు, ఇవన్నీ సంఘములో ఉండకూడదు. సంఘంలో ఒక క్రమశిక్షణ తగిన వాక్యానుసారంగా నడుచుకుంటూ ఉండాలి. కానీ మరి అసలైనటువంటి బోధకు వ్యతిరేకంగా లేచే వాళ్ళు చాలా మంది ఉంటారు. అందుకే పౌలు చెప్పాను, మేము నేర్చుకున్నది మీరు పాటించండి, దానికి వ్యతిరేకంగా ఎలాంటి బోధన మీరు బోధించకండి, భేదములు కల్పించకూడదని పౌలు రోమ పత్రికలో చెప్పినట్టుగా మనం చూసాం. అర్థమైందా? కాబట్టి ఆటంకం కలిగించేవారు నిజమైన బోధను బోధించకుండా ఆటంకము కలిగించేటువంటి వారు ఉంటారు. ఆ విధంగా ఉండకూడదు అనేది. ఈ విధంగా కాంప్రమైజ్ అవుతే డిసిప్లిన్ అనేది లేకపోతే ఇవన్నీ బయటకు వస్తాయి. అంటే ఆత్మీయ అధికారానికి లోబడాలి. మరి ఆత్మీయ అధికారం కూడా ఎలా ఉండాలి? సరైన వాక్యానుసారంగా ఉండాలి, సరైన సిద్ధాంతం ప్రకారం ఉండాలి. లేని ఎడలా మరి ప్రజలు సంఘం ఇష్టానుసారంగా జీవించే అవకాశము ఉంటుంది. ఉదాహరణ మనం పాత నిబంధనలో మనం చూస్తే, దావీదు రాజు లాంటి వారు ఉన్నప్పుడు ఇశ్రాయేల్ అంతా భయంతో ఉన్నారు కదా. అర్థమైందా? యెహోషువ ఉన్నప్పుడు ఇశ్రాయేల్ ఎలా ఉన్నారు? అందరూ భయం కలిగి ఉన్నారు. యెహోషువ పోయిన తర్వాత వారి ఇష్టానుసారంగా వాళ్ళు జీవించినట్టుగా మనం చూస్తాం. దావీదు రాజు, తర్వాత సొలొమోను ముందు భాగం, తర్వాత చెడిపాడు. ఆ తర్వాత అనేక రాజులు వచ్చేసి వారు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని సరిగ్గా పాటించకుండా ఉన్నందుకు ప్రజలు కూడా వారి ఇష్టానుసారంగా జీవించారు. అర్థమైందా? అంటే దాని అర్థం ఏంటి చూడండి, చాలా మట్టుకు సంఘ నాయకత్వం మీదనే, ఆత్మీయ నాయకత్వం మీదనే ఆధారపడింది. ఏదైనా సరే ఆత్మీయ నాయకత్వం మీదనే ఆధారపడి. అందుకనే ఒక వ్యక్తి అన్నాడు, ఎవ్రీథింగ్ ఫాల్స్ అండ్ రైజెస్ ఆన్ లీడర్షిప్. ఓకేనా? లీడర్షిప్ అనేది ఎంత ప్రాముఖ్యమైందంటే ఏమన్నమాట, ఎవ్రీథింగ్ ఫాల్స్ అండ్ రైజెస్ ఆన్ లీడర్షిప్. అంటే ఆత్మీయ నాయకత్వాన్ని బట్టే ఏదైనా పడిపోతుంది, ఆత్మీయ నాయకత్వాన్ని బట్టే ఏదైనా లేస్తుంది, ఏదైనా ఉద్భవిస్తుంది, ఏదైనా అది నిలబడుతుంది. దేన్ని బట్టి? నాయకత్వాన్ని బట్టి. ఎవ్రీథింగ్ ఫాల్స్ అండ్ రైజెస్ ఆన్ లీడర్షిప్. నాయకత్వం పైన ఆధారపడండి. అంటే చిన్న ఉదాహరణ, దావీదు లాంటి వారు, మరి యెహోషువ లాంటి వారు, అర్థమైందా? మరి ఇలాంటి వారిని మనం చర్చిలో హిస్టరీలో పాత నిబంధనలు మనం చూస్తాం కదా. ఆ విధంగా ప్రతి సంఘములో నాయకత్వం అనేది ఒక బలంగా ఉండాలి. అది ఏ విధంగా? క్రమశిక్షణ విషయంలో, బోధించే విషయంలో, సరైన సిద్ధాంతాలు బోధించే విషయంలో, అన్ని విషయాల్లో సరైనటువంటి నాయకత్వం ఉన్నప్పుడే సంఘము క్రమశిక్షణగా ఉంటుంది. మరి నాయకత్వం అబద్ధ బోధతో కాంప్రమైజ్ అయితే, నాయకత్వం తప్పులతో, పాపంతో నాయకత్వం కాంప్రమైజ్ అయితే, నాయకులోనే పాపం ఉంటే మన నాయకులు ఖండించలేరు కదా. తప్పుల్లో ఉంటే, సేవకులే పాపం చేస్తుంటే, సేవకులు కొన్ని విషయాలతో కాంప్రమైజ్ అవుతూ ఉంటే, మరి విశ్వాసుల్ని ఖండించలేరు. అదేనా? అన్ని విషయాల్లో నాయకత్వం అనేది బలంగా ఉండాలి, నాయకత్వం అనేది స్థిరంగా ఉండాలి, స్టెబిలిటీ కలిగి ఉండాలి. అప్పుడే సంఘము బలంగా ఉంటుంది. ఇవి బయటికి రావు. ఏవి? ఇమోరాలిటీ, అవినీతి, ఈ అక్రమము, తర్వాత అబద్ధ బోధలు, అక్రమైన ప్రవర్తన, అనగా మరి ఆత్మీయ ప్రవర్తన సరిగా లేకుండా, ఇవన్నీ సంఘములో వర్గ విభేదాలు ఎందుకు వస్తున్నాయి? నాయకత్వం అనేది సరిగా లేని కారణాన్ని బట్టి. బోధించట్లో కానీ, హెచ్చరించట్లో కానీ, ప్రేమించట్లో కానీ, సరైన పద్ధతి నడిపించట్లో కానీ నాయకత్వము లేని సమయంలోనే పని బయటికి వస్తాయి. రైట్. తర్వాత మనం త్వరగా ప్రొసీజర్ ఫర్ ద చర్చ్ డిసిప్లిన్. ఇది అనగా సంఘం క్రమశిక్షణలో ఉన్న పర్సనల్
రిప్రూఫ్ ఉండాలి అనగా హెచ్చరించుకునుట, సరిచేయుట. యేసు చెప్పినటువంటి పద్ధతి ప్రకారం వ్యక్తిగతంగా సరిచేయాలి, అందరి ముందు సరిచేయాలి, సంఘం ఎదుట సరిచేయాలి. అప్పుడు అతన్ని బోధించాలి తప్పు చేసిన వ్యక్తిని. అది మనం చూసాం. నెక్స్ట్ పేజ్ చూడండి, 27 పేజీలో. తర్వాత యాటిట్యూడ్ ఇన్ ద చర్చ్ డిసిప్లిన్. సంఘ డిసిప్లిన్ లో ఎలాంటి యాటిట్యూడ్ ఉండాలి? బ్రదర్లీ లవ్ అనేది ఉండాలి, స్పిరిచువల్ వీక్నెస్ అనేది ఉండాలి. సహోదర ప్రేమతో సరిచేయాలి తప్ప అధికారంతో కాదు, అతన్ని పోగొట్టుకోండి కాదు. అర్థమైందా? మరి ఏ తప్పు చేసిన సహోదరుని అతన్ని సరైన మార్గంలో నడిపించేటువంటి ఉద్దేశం కలిగి ఆ ఉద్దేశంతో హెచ్చరించాలి తప్ప ఏది తీర్పు తీర్చినట్టుగా ఉండకూడదు కదా. తీర్పు తీర్చడం అనేది కాదు, మన పని సరిచేయటమే మన యొక్క పనిలా ఉండాలి. అంటే ఆ విధమైన బ్రదర్లీ లవ్ అనేది కనబడాలి, ఆ తగ్గింపు అనేది కనబడాలి. తర్వాత గోల్ ఆఫ్ చర్చ్ డిసిప్లిన్ ఏంటి అనగా రెస్టరేషన్ కదా. మరలా తప్పిపోయిన వ్యక్తిని, తప్పిన గొర్రెను దారికి తీసుకురావడం అంతే తప్ప అతన్ని విడిచిపెట్టడం కాదు. అది ఉద్దేశం. అనగా సరైన మార్గంలో నడిపించడము, సంఘ సహవాసంలోని తీసుకురావడమే ఉద్దేశం. దట్ ఈస్ ద గోల్ ఆఫ్ డిసిప్లిన్ అనేది మనం చూసాం. ఫర్గివ్ హిమ్, కంఫర్ట్ హిమ్ అండ్ కన్ఫర్మ్ యువర్ లవ్ టువర్డ్ హిమ్ అనేది. రైట్, ఇది ఇందులో ఈ టాపిక్ లో మనం. తర్వాత నెక్స్ట్ చర్చ్ మినిస్టర్స్. చర్చ్ మినిస్టర్స్ లో మనం ఏం చూస్తాం? ఓకే, ఇవాంజలిస్ట్, పాస్టర్ అండ్ డీకన్, 3 కేటగిరీస్. ఇందులో ఏం చూస్తాం? 3 కేటగిరీలు మనం ఇందులో చూస్తాం. చర్చ్ మినిస్టర్ అనగా సంఘ సేవకత్వము, సంఘ పరిపాలన అని కూడా అనవచ్చు, సంఘ సేవకత్వం. సంఘ సేవకత్వములో చర్చి మినిస్ట్రీలో స్పిరిచువల్ లీడర్స్ ఇన్ 3 కేటగిరీస్. ఆత్మీయ నాయకులు 3 కేటగిరీలాగా ఉన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇవాంజలిస్ట్, పాస్టర్ అండ్ డీకన్. సరే, వీరి యొక్క క్వాలిఫికేషన్ ఏంటి మనం చూసాం కదా. వాట్ ఆర్ ద క్వాలిఫికేషన్స్ ఆఫ్ పాస్టర్స్ అండ్ డీకన్స్ అండ్ ఇవాంజలిస్ట్ అనేది మనం ఇందులో చూస్తాం. నాకు తెలుసు కదా ఏ క్వాలిఫికేషన్స్. పాస్టర్స్ ముఖ్యంగా ముందు ఇందులో ఉన్నటువంటి విషయం ఏంటి? పాస్టర్, ఎల్డర్ అండ్ బిషప్, దీస్ 3 ఆఫీసర్స్ ఆర్ సేమ్ కదా. ఈ 3 కేటగిరీలు ఒకటే అని మనం చూసాం. అర్థమైంది? ఇవి నో డిఫరెన్స్ ఇన్ దీస్ కేటగిరీస్. సంఘ కాపరి, సంఘ పెద్ద లేదా అధ్యక్షుడు, ఈ ముగ్గురి పదవి కూడా ఒకటే. అర్థమైందా? ఈ ముగ్గురి పదవిలో డిఫరెన్స్ అనేది లేదు, హెచ్చు తగ్గనిది లేదు. అంటే ఆది సంఘం అలా ఉండేది కదా. ఆది సంఘంలో ఈ విధంగా ఉండేవారు. సంఘ కాపరి, సంఘ అధ్యక్షుడు, సంఘ పెద్ద, వీళ్ళంతా చేయాలి. ఏ పని చేసేవారు చెప్పండి? వాట్ దే హ్యాడ్ టు డూ? విన్నారా? వీళ్ళు ముగ్గురు యొక్క ఒక preaching to the flocks, I mean the believer, and then physical work they need to do. Right, very good. Okay, teaching and preaching only. Okay, their work, their main work, teaching and preaching and edifying the believer in the word of God. దేవుని యొక్క వాక్యంలో వారిని పెంచటము అనేది వారి యొక్క మెయిన్ జాబ్. కానీ ఇప్పుడు మనం డిఫరెంట్ చూస్తున్నాం కదా. ఎల్డర్స్ లో చర్చ్ సంఘ పెద్దలు లేదా అధ్యక్షులు వారు చేసే పని, లేదా సంఘ కాపరి చేసే పని. సంఘ కాపరి కేవలం వాక్యం బోధిస్తుంది. ఇప్పుడు కొన్ని సంఘాల్లో సంఘ పెద్దలు, తర్వాత అధ్యక్షులు వారు ఫిజికల్ వర్క్లు చూసుకోవడం, తర్వాత మిగతావి అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్స్ ఇవన్నీ చూసుకో. కానీ మనం ఆది సంఘంలో చూస్తే వీరు ముగ్గురు కూడా విశ్వాసులను ఆత్మీయంగా బలపరిచినట్టుగానే మనం చూసాం కదా. మనం చాలా రెఫరెన్స్ చూసుకున్నాం కదా. పేతురు చెప్పినటువంటి సంఘ అధ్యక్షులుగా దేని మీద మిమ్మల్ని దేవుడు అధ్యక్షులు ఉంచాడో ఆ యావత్ మందిని కాయుడు అన్నాడు కదా. కాయడం అనగా ఆత్మీయంగా వాక్యంతో కాయడం.
కదా, అధ్యక్షుల గురించి అధ్యక్షుడు అర్థమైందా, పెద్దనైన నేను అన్నాడు. అంటే ఆయన సంఘ పెద్దగా సంఘాన్ని ఎలా కాశాడో మీరు కూడా సంఘాన్ని కాయండి. అంటే కాయడం ఏంటిది? ఫీడింగ్ ద చర్చ్ హౌ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే వారి యొక్క ముఖ్యమైన పనిని దేవుని యొక్క వాక్యాన్ని బోధించడం, వాక్యం ద్వారా సంఘాన్ని పెంచడం వారి యొక్క పని, ముఖ్యమైనటువంటి పని కదా. కాబట్టి ఆది సంఘములో ఈ ముగ్గురి పని ఒకటిగానే ఉంది తప్ప అది వేరువేరుగా లేదు. ఇది ఎల్డర్, బిషప్, పాస్టర్, ప్రీచర్, టీచర్, ఇవన్నీ కూడా ప్రీచర్, టీచర్, వీరందరి యొక్క గురి లక్ష్యము ఆత్మీయంగా పెంచడం, ఆత్మీయంగా విశ్వాసులని పెంచడమే. అర్థమైంది. అంటే మరి మిగతా కార్యం వారికి ఎక్కువ అది మెయిన్ ఇంపార్టెంట్ గా అనిపించలేదు. మిగతా అంటే ఫైనాన్స్ కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ, ఈ ఫిజికల్ గవర్నింగ్, ఇదంతా కూడా ఇది కాదు ఇంపార్టెంట్ గా అనిపించలేదు. ఆది సంఘం ఇంపార్టెంట్ అనిపించింది ఏంటి? వాళ్ళకు సంఘాన్ని వాక్యములో పెంచడం, ఆత్మీయంగా బలపరచడమే ఇంపార్టెంట్ టాస్క్. అంతకంటే ఇంపార్టెంట్ ఇంకేది కాదు. కాబట్టి సంఘాన్ని అభివృద్ధి పరచడం ఏంటి? వాక్యములో పెంపొందించడమే మెయిన్ టాస్క్ తప్ప దానికంటే గొప్పది ఇంకేమి. కాబట్టి సంఘ పెద్దలైన, సంఘ అధ్యక్షులైన వారు they were involved in the teaching and preaching of the word of God. అందులోనే ముఖ్య వారి సమయం అంతా వెచ్చించేవారు. ఎందులో? దేవుని వాక్యాన్ని బోధించడంలో వారు ఎక్కువ సమయం అందులో గడిపేవారు. కానీ అది ఇప్పుడు జరగటం లేదు. అర్థమవుతుందా? అక్కడ బిషప్ కానీ, పాస్టర్, ప్రీచర్, టీచర్ కదా, టీచింగ్ అంటే ఒక వరం అనేది ఇవ్వబడింది. ఈ వరం ఏ వరమైనా సరే, అంటే ఈ ఫస్ట్ కేటగిరీ ఇవ్వబడిన ఫస్ట్ కేటగిరీలో ఈ వరాల్లో విశ్వాసుల సంఘాన్ని ఆత్మీయంగా అభివృద్ధి చెందించడం, ఆత్మీయంగా అభివృద్ధి పరచడమే ఇవ్వబడినటువంటి కార్యం. ఆ తర్వాత నెక్స్ట్ మనం ఏం చూస్తాం? నెక్స్ట్ పేజీలో క్వాలిఫికేషన్స్ ఆఫ్ పాస్టర్స్ మనం చూసాం. ఓకే, ఫంక్షన్ ఆఫ్ ద ఫంక్షన్. తర్వాత 29 పేజీలో క్వాలిఫికేషన్ ఆఫ్ పాస్టర్. వాట్ ఆర్ ద క్వాలిఫికేషన్స్ మనం చూసాం కదా. క్వాలిఫికేషన్: హస్బెండ్ ఆఫ్ వన్ వైఫ్, విజిలెంట్, సాబర్, గుడ్ బిహేవియర్, ఇవన్నీ మనం చూసాం. వారికి ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటివి? చాలా క్వాలిఫికేషన్ చూసాం. పబ్లిక్ క్వాలిఫికేషన్, ఫ్యామిలీ క్వాలిఫికేషన్స్, ముందేమో పర్సనల్ క్వాలిఫికేషన్. పర్సనల్ గా వాళ్ళే ఏ విధంగా మాదిరి కలిగి ఉన్నారు? హస్బెండ్ ఆఫ్ వన్ వైఫ్, విజిలెంట్, సాబర్, గుడ్ బిహేవియర్, నాట్ సెల్ఫ్ విల్, జస్ట్ టెంపరేట్, డివోట్, ఇవన్నీ పర్సనల్ క్వాలిఫికేషన్స్ కదా. పేజ్ నెంబర్ ఎంత? 29 కదా. 29లో క్వాలిఫికేషన్స్ ఉన్నవి. ఇది పాస్టర్ యొక్క క్వాలిఫికేషన్స్. ఆ తర్వాత పేజ్ నెంబర్ 30లో పబ్లిక్ క్వాలిఫికేషన్, ఫ్యామిలీ క్వాలిఫికేషన్, మినిస్ట్రీ క్వాలిఫికేషన్స్ ఏంటి? పబ్లిక్ గా బహిరంగంగా ఎలాంటి సాక్ష్యం కలిగి ఉండాలి? ఆ తర్వాత మరి కుటుంబంలో ఎలాంటి సాక్ష్యము కలిగి ఉండాలి? ఆ తర్వాత సేవలో ఎలాంటి యోగ్యతలు కలిగి ఉండాలి? సేవలో ఉండాల్సినటువంటి ఏది క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది కదా. మరి పర్సనల్ క్వాలిఫికేషన్స్ లో ఏమున్నవి? ఒకే భార్య కలిగిన వ్యక్తి ఉండాలి. తర్వాత మరి హితానుభవం కలిగి ఉండాలి. సాబర్, స్వస్థ బుద్ధి కలిగి ఉన్న, అందరికి మర్యాద ఇచ్చేవాడిగా ఉండాలి. స్వేచ్ఛాపరుడుగా, నీతిమంతుడిగా ఉండాలి. భక్తిపరుడుగా ఉండాలి. ఈ మస్ట్ బి డివోట్ అనేది మనం చూస్తాం. పబ్లిక్ క్వాలిఫికేషన్స్ లో షుడ్ బి బ్లేమ్లెస్, నిందారహితుడు, కొట్టువాడుగా ఉండకూడదు. పేషెంట్, సాత్వికుడిగా ఉండాలి. హాస్పిటబుల్, అతిథి ప్రియుడిగా ఉండాలి. ఓకే, తర్వాత గుడ్ రెప్యుటేషన్ విత్ అవుట్ సైడ్, బయటి వారితో మంచి సాక్ష్యం పొందిన వాడుగా ఉండాలని మనం చూసాం. ఇవి పబ్లిక్ క్వాలిఫికేషన్స్. బహిరంగంగా అంటే సమాజంలో కూడా మంచి పేరు పొందినటువంటి వాడుగా ఉండాలి అనేది పాస్టర్ యొక్క క్వాలిఫికేషన్. అర్థమైందా? తర్వాత ఫ్యామిలీ పరంగా ఎలా ఉండాలి?
అనగా తన యొక్క ఇంటి వారిని బాగా ఏలువాడుగా ఉండాలి కదా. మరి సంఘాన్ని అలా ఏలకపోతే సంఘాన్ని ఏ విధంగా వెళ్తాం? తన యొక్క కుటుంబాన్ని పిల్లలను వాక్యములో పెంచే విధంగా, వాక్యం ద్వారా అతడు వారిని పెంచే విధంగా ఉండాలని ఫ్యామిలీ క్వాలిఫికేషన్, తర్వాత మినిస్ట్రీ క్వాలిఫికేషన్ మనం చూసాం. అనగా అనుభవం కలిగి ఉండాలి, వాక్యములో మరి బోధింప తగిన వాడు, మస్ట్ బి ఏబుల్ టు టీచ్ ఫెయిత్ఫుల్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యానుసారంగా జీవించే విధంగా ఉండాలి. ఆ తర్వాత మరి అబద్ధ బోధనలు కానీ ఎలాంటి బోధనలు ఖండించే విధంగా ఉండాలి. అంటే మరి సేవకుడు అనగా అబద్ధ బోధనలు ఎదిరించేటువంటి విధంగా ఉండాలి, అబద్ధ బోధకులను ఎదిరించే విధంగా ఉండాలి. అనగా మరి ఎప్పుడు దేవుని యొక్క వాక్యం అంత స్థిరపడిన వాక్యాన్ని అంతగా తెలుసుకున్నప్పుడే అబద్ధ బోధను ఖండిస్తాడు కదా, దేనిలా ఖండించలేడు. మరి సేవలో అలాంటి మరి స్థిరపడినటువంటి వ్యక్తిగా, ఆ విధమైన అనుభవం కలిగిన వ్యక్తిగా, బలపడిన వ్యక్తిగా ఉండాలి సేవకుడు అనేది. సంఘాన్ని కాసే విధంగా ఉండాలి అనేది అందులో మనకు చూసాం. ఇవి సంఘ కాపరి అధ్యక్షుడు లేదా సంఘ పెద్ద యొక్క లక్షణాలు, క్వాలిఫికేషన్స్ మనం ఇందులో చూసాం. ఆ తర్వాత ఆఫీసర్ డీకన్, పరిచారకుల క్వాలిఫికేషన్ చూసాం కదా. పరిచారకులు ఏ విధంగా ఉండాలి? ఫంక్షన్ ఆఫ్ ద డీకన్, పరిచర్య చేసేటువంటి వారు, వారి యొక్క లక్షణాలు దాదాపు ఒకే విధంగా ఉంటాయి, కానీ కొన్ని డిఫరెంట్ గా ఉంటాయి. ఈ డీకన్స్ దే ఆర్ నాట్ స్పిరిచువల్ లీడర్స్. ఓకే, అంటే ఆత్మీయ నాయకత్వం వారికి ఇవ్వబడలేదు. వాక్యాన్ని బోధించేటువంటి అధికారం వారికి ఇవ్వబడలేదు. ఎవరికి? డీకన్స్, పరిచారకులు. దే ఆర్ టు డూ ఫిజికల్ సర్వీస్, సోషల్ సర్వీస్ అనేది వారు చేయాలి. కానీ వాక్యాన్ని బోధించడం, ప్రీచింగ్ టీచింగ్ అనేది డీకన్స్ కు ఇవ్వబడలేదు. ప్రీచింగ్ టీచింగ్ అనేది ఎవరికి ఇవ్వబడింది? పాస్టర్, ఎల్డర్ ఆర్ బిషప్, వారికి మాత్రమే ప్రీచింగ్ లేదా టీచింగ్ అనేది వారికి ఇవ్వబడింది. కానీ ఈ డీకన్స్ కి ఏంటి? దే ఆర్ టు డూ ద ఫిజికల్ సర్వీస్, భౌతిక పరమైనటువంటి సేవ చేయుట వారికి ఇవ్వబడినటువంటి పరిచర్యగా మనం చూసాం. వారి యొక్క క్వాలిఫికేషన్ కూడా, వారు కూడా దాదాపు నిందారహితులుగా ఉండాలి, కొండేములు చెప్పే వారిగా ఉండకుండా. అర్థమైందా? మరి అలాంటి వారు ఉండాలి మనం చూసాం ఇందులో కూడా. రైట్, ఇవి క్వాలిఫికేషన్స్ పార్ట్ లో మనం చూసిన విషయాలు. ఇందులో డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఇంతవరకు చెప్పిన దాంట్లో, చూసిన దాంట్లో డౌట్స్? తర్వాత నెక్స్ట్ ఆర్డినేషన్ గురించి మనం చూసాం కదా. ఆర్డినేషన్, వాట్ ఈస్ ద ఆర్డినేషన్? ఓకే, ఆర్డినేషన్ అనగా మరి దేవుని యొక్క నడిపింపు ద్వారా, పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా అందరూ మరి ఎవరినైతే సేవకులుగా పంపించాలని అనుకున్నారో వారి మీద చేతులుంచి ప్రార్థన చేశారు కదా. ఆది సంఘం, అంత్యోక సంఘంలో పౌలు బర్నబాను సేవకులకు పరిశుద్ధాత్మ దేవుడు నిర్ణయించినప్పుడు అందరూ కూడా మరి దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించి వారి మీద చేతులుంచి వారిని సేవకు పంపిస్తారు. అదేంటిది? అదే ఆర్డినేషన్ అంతే. అర్థమైందా? కాబట్టి నోయింగ్ ద విల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, నోయింగ్ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించి, అంటే ప్రార్థన ఎలా గ్రహిస్తావు? ప్రార్థన ద్వారా. వాళ్ళంతా ప్రార్థన చేసినప్పుడే కదా, వాళ్ళు 3 రోజులు అక్కడ ప్రార్థన చేస్తారు. అప్పుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు తన చిత్తాన్ని బయలు, నేను పౌలు బర్నబాను నియమించుకున్నాను అని చెప్తారు. సేవకు నియమించాను అంటే అప్పుడు వాళ్ళు చేతుల నుంచి ప్రార్థన చేసి వారిని సేవకులకు పంపిస్తారు. దేవుని యొక్క చిత్తానికి అనుకూలంగా వ్యక్తులను నియమించడమే ఆర్డినేషన్. అర్థమైందా? ఆ విధంగా మరి ప్రార్థన చేసి పంపించడం అందరూ కూడా అది ఆర్డినేషన్ గా మనం, లేదా అభిషేకంగా మనం చూసి. ఆ తర్వాత నెక్స్ట్ పేజీలో 32 పేజీలో అది ఉమెన్ ప్రీచింగ్ అనేది మరి బైబిల్ అనుమతించలే విషయాన్ని మనం చూసాం. రైట్, నెక్స్ట్ చర్చ్ గవర్నమెంట్, సంఘ పరిపాలన. ఇందులోనే ఈ సంఘ పరిపాలనలోనే ఒక రకమైన డిసిప్లిన్ అనేది ఇందులో మనం దాదాపు మళ్ళీ అదే డిసిప్లిన్, సంఘ
క్రమశిక్షణలోకి వస్తుంది. కాంగ్రిగేషన్ ఏ విధంగా క్రమశిక్షణ కలిగి ఉండాలని చూడండి. క్యాపిటల్ ఈలో చర్చ్ గవర్నమెంట్ లో రెస్పాన్సిబుల్ ఎక్సైజ్ చర్చ్ డిసిప్లిన్ కదా, మరి రెస్పాన్సిబుల్ ఫర్ రిజాల్వింగ్ డాక్ట్రినల్ మారల్ ప్రాబ్లమ్స్ అనగా సంఘంలో సమస్యలు, అది డాక్ట్రినల్ పరమైన కానీ అది మారల్ పరమైన అయినా సరే సంఘమే తీర్చాలి కదా. ఎలాంటివి అంటే ఒక విశ్వాసకి ఇంకొక విశ్వాసకి వ్యాజ్యం అనేది వస్తే ఎక్కడికి వెళ్ళకూడదు, బయటికి వెళ్ళకూడదు కదా. సంఘములోనే తీర్పు అనేది జరగాలి, కానీ ఒక విశ్వాసకి ఇంకొక విశ్వాసకి డిస్ప్యూట్ అనేది వస్తే అది బయటికి వెళ్ళకూడదు. అర్థమైందా? ఎందుకంటే మనం దేవదూతలకు తీర్చేటువంటి అధికారం దేవుడు ఇచ్చాడు. సంఘానికి ఎలాంటి అధికారం ఇచ్చాడు? దేవదూతలకు సైతము తీర్చేటువంటి అధికారం ఇచ్చినప్పుడు మరి ఒక విశ్వాసకి ఇంకొక విశ్వాసకి డిస్ప్యూట్ అనేది ఏదైనా వచ్చినప్పుడు అది ఎక్కడ పరిష్కరింపబడాలి? అది సంఘములోనే పరిష్కరింపబడాలి. అలాంటి క్రమశిక్షణ అనేది సంఘములో ఉండాలి. అర్థమైందా? రైట్. ఆ తర్వాత మిషనరీస్ పంపించడం, సరే సపోర్ట్ చేయడం, తర్వాత రిపోర్ట్ చేయడం అనేది కూడా ఇందులో మనం చూస్తాం. రెస్పాన్సిబిలిటీ టు మెయింటైన్ ఇట్స్ ఓన్ ప్యూరిటీ, మోరల్ అండ్ డాక్ట్రినల్ కదా. సంఘము పరిశుద్ధంగా ఉండాలి. ఎందులో? మోరల్ గా, తర్వాత డాక్ట్రినల్ గా. అబద్ధ బోధ అనేది సంఘములో ఉండనివ్వకూడదు. అబద్ధ బోధన సంఘము సహించకూడదు. కాబట్టి అబద్ధ బోధన గ్రహించే విధంగా ఉండాలి, సంఘం గమనించే విధంగా ఉండాలి. ఏది అబద్ధమైంది, ఏది నిజమైంది అనేది గమనించే విధంగా సంఘము ఉండాలి. ఆ తర్వాత రెస్పాన్సిబుల్ టు ఎలెక్ట్ ఇట్స్ ఓన్ ఆఫీసర్స్ అని మెసెంజర్స్. చూడండి, స్థానిక సంఘానికే ఏ అధికారమైన స్థానిక సంఘానికి అర్థమైందా? ఎంత గొప్ప అధికారమైన స్థానిక సంఘానికి ఉన్న అధికారము ఒక సంఘానికి ఇంకొక యాక్చువల్గా చెప్పాలంటే ఒక సంఘం మీద ఇంకొక సంఘానికి అధికారం ఉండకూడదు. అర్థమైందా? ఇప్పుడు కొన్ని జరుగుతున్నాయి కదా, డినామినేషన్స్ లో ఉన్న సంఘాల పరిస్థితి ఏంటి? ఆ డినామినేషన్స్ హెడ్స్ ఎవరైతే ఉంటారో వారు చెప్పినట్టుగా సంఘాలని వినాలి. అర్థమైందా? వాళ్ళ సిద్ధాంతాన్ని ప్రతి సంఘము పాటించాలి. వారి యొక్క కనుసన్నల్లోనే సంఘాలు నడవ. అది కాదు, యాక్చువల్గా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సరే సంఘములో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఎవరికి అధికారం ఉంది? ఆ స్థానిక సంఘానికి అధికారం. అర్థమైందా? లోకల్ చర్చ్ హ్యాస్ ఆటోనమస్ పవర్ టు టేక్ ఎనీ డెసిషన్. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సరే ఎవరికి అధికారం ఉంటుంది? స్థానిక సంఘానికే అధికారం ఉంటుంది తప్ప ఆ స్థానిక సంఘం పైన బయట వారికి ఏ అధికారము లేదు. అది యాక్చువల్గా అది. అందుకని ఇక్కడ చూడండి, రెస్పాన్సిబుల్ టు ఎలెక్ట్ ఇట్స్ ఓన్ ఆఫీసర్ మన యాక్ట్స్ 6 లో చూసాం కదా. అండ్ మెసెంజర్స్. ఇప్పుడు అక్కడ త్రిశూలంలో ఇప్పుడు జరిగిన పరిస్థితి ఏంటి? ఆ సమస్య వస్తే అక్కడే వాళ్ళే ఎవరిని ఎన్నుకున్నారు? పరిచారకుల్ని ఎన్నుకున్నారు కదా, పరిచారకులు నియమించుకున్నారు. ఎవరు పరిచారకులుగా ఉండాలి, ఎవరు ఉండకూడదు, ఎవరు ఏ పని చేయాలి, ఎవరు ఏ పని చేయకూడదు అనేది కాబట్టి స్థానిక సంఘానికే అధికారం. కానీ స్థానిక సంఘం అధికారం కలిగి ఉండే స్థితి కూడా ఉండాలి. ఉండే స్థితి ఉండాలంటే ఏంటి? ఆ విధంగా వాక్యము తెలిసి ఉండాలి, ఆ విధంగా వాక్యములు ఎదిగి ఉండాలి స్థానిక సంఘం. అప్పుడే ఏ విషయంలో సరే నిర్ణయం తీసుకునేటువంటి అధికారం, పవర్ ఉంటుంది. ఆ వాక్యం తెలియకపోతే మరి అర్థమైందా? అందుకని ప్రతి స్థానిక సంఘం ఎలా ఎదగాలి? టోటల్ గా దేవుని యొక్క వాక్యము ఆ సిద్ధాంతాలన్నీ కూడా అర్థమైందా? గమనించేటువంటి స్థితిలో నిర్ణయం తీసుకునేటువంటి స్థితిని కలిగి ఉండాలి. ఏది? స్థానిక సంఘం. రైట్. తర్వాత రెస్పాన్సిబుల్ టు ప్రిజర్వ్ ఇట్స్ ఓన్ యూనిటీ. ప్రిజర్వ్ ఇట్స్ ఓన్ యూనిటీ. ఐక్యతను కాపాడుకునేటువంటి విధంగా సంఘము ఉండాలి. స్థానిక సంఘం ఒక్క భావనతో విత్ వన్ మైండ్ అనేది స్థానిక సంఘము కలిగి ఉంటుంది. తర్వాత కాంగ్రిగేషన్ పాలిటీ పోల్స్ ద ఈక్వల్. ఆ విధమైనటువంటి ఐక్యత అనేది కాంగ్రిగేషన్ గా కలిగి ఉండాలి. ఇందులో ఇది చర్చ్ గవర్నెన్స్. ఓకే, ఇందులో డౌట్స్ ఉన్నాయి చెప్పిన దాంట్లో? రైట్. తర్వాత మనం చూసిన ఏంటి? ఆర్డినేషన్ మనం చూసిన తర్వాత బ్యాప్టిజం అండ్ లాస్ట్ క్లాస్ లో చూసుకున్నాం కదా.
లాస్ట్ క్లాస్ లో. రైట్, ఓకే. ఓవరాల్ గా సబ్జెక్ట్ లో ఎనీ డౌట్స్ ఉంటే అడగండి. ఇంకెవరికైనా డౌట్స్ క్లారిఫై చేసుకోవాలనుకుంటే ఓవరాల్ గా సబ్జెక్ట్ లో నుండి పూర్తిగా అన్ని మనం చూసాం కదా, కవర్ చేసాం కదా. ఓవరాల్ గా ఎనీ డౌట్స్? టోటల్ సబ్జెక్ట్ ఒకసారి సూర్య